నమస్తే. వెల్కమ్ టు హైట్ టీవీ. ఈరోజు మనతో పాటు నాకిష్టమైన, మనందరికి ఇష్టమైన ఒక సూపర్ గెస్ట్ ఉన్నారు. హి ఈజ్ నన్ అదర్ థాన్ మిస్టర్ శ్రీకృష్ణ కౌశిక్. హలో కౌశిక్ గారు. హలో నమస్తే. అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీరెలా ఉన్నారు? మీరొచ్చారు కదా! ఫుల్ గ్లో వచ్చేసింది నాకు. లాంగ్ టైమ్ లాంగ్ టైమ్. అంటే మేబీ ఐ థింక్ నేను 10th క్లాస్ ఇంటర్మీడియేట్ టైమ్‌లో ప్రియాంక సీరియల్ వచ్చేది. ఆ ప్రియాంక సీరియల్ టైమ్‌లో అంటే నేనేమి అప్పుడు ఇండస్ట్రీ పర్సన్ గాదు. సమ్మర్ హాలిడేస్‌లో మా రిలేటివ్స్ ఇంటికొచ్చి వాళ్ళకేదో ఆ సీరియల్‌తో సమ్ కనెక్షన్ ఉండడం వల్ల కేవలం మిమ్మల్ని చూడ్డానికి రాజీవ్ అనే ఒక క్యారెక్టర్‌ని చూడ్డానికి గ్రేట్ అండి. ఇంకా మీరు గుర్తుపెట్టుకున్నారు. సో స్వీట్. ఎందుకంటే మీకోసం సీరియల్ చూసేదాన్ని గదా! అందుకని గుర్తుంది. నైస్. సో, రాజీవ్ అనే ఒక క్యారెక్టర్‌ని చూడ్డానికి నేను ఆ సీరియల్ సెట్‌కి రావడం, మీరు కనబడడం, నేనేమో మీరు పెద్ద హీరో గదా! మిమ్మల్ని నేనేదో హీరోయిన్ లాగా వస్తే మీరు నన్ను చిన్న పిల్లలాగా ట్రీట్ చేయడం అక్కడ. అప్పుడు చిన్నపిల్ల యాక్చువల్‌గా. నేను కొంచెం ఫీల్ అవ్వడం. ఈయనేంటి నేనేదో ఈయన్ని కలుద్దామని వస్తే ఈయనేమో ఓకేనమ్మా కూర్చున్నావా? లంచ్ అయిపోయిందా? ఏమన్నా అవునవును. తింటావా? అని చెప్పేసి మీరు అడిగితే, ఛీ! ఛీ! నేను ఎక్స్‌పెక్ట్ చేసిందేంది ఈయన బిహేవియర్ ఏంటి? అలాగా అంటే సంథింగ్ అంటే ఆ టైంలో మీరంటే అమ్మాయిలందరికీ ఫుల్ క్రష్ ఉండేది ఆ ప్రియాంక టైంలో. అవునండి. బాగా. మీకు ఆ టైంలో ఒక చిన్న అంటే లైక్ ఆ టైంలో అందరికీ కూడా మీరంటే అంటే అమ్మాయిలు కాకుండా అండి మిడిల్ ఏజ్డ్ వాళ్ళు హోమ్ మేకర్స్ హౌస్ వైఫ్స్‌కి హౌస్ వైఫ్స్. ఎందుకు కనెక్ట్ అంటే నేను 90లో కిట్టిగాడు అని ఒక సీరియల్ చేశా దూరదర్శన్ నేను. అంటే మీకు తెలీదది. 1990 నా డెబ్యూ యాక్చువల్‌గా. దూరదర్శన్‌లో ఒక సీరియల్ వచ్చింది 'కిట్టిగాడు' అని. ఓకే. అది నా ఫస్ట్ డెబ్యూ. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చింది 1990 అండి. ఆ 'కిట్టిగాడు' అనే సీరియల్ ఎంత పాపులర్ అంటే ఇప్పుడు ఆమె 44 అండి. సో నా ఏజ్ అమ్మాయిలు, అబ్బాయిలు ఎంత కనెక్ట్ అంటే అప్పట్లో చాలా మంది ఆడవాళ్ళకి తొందరగా పెళ్లయిపోయేది. 17, 18కి పెళ్లి చేస్తున్నవాళ్ళు కదా! సో వాళ్ళందరూ దే యూజ్డ్ టు లైక్ మీ అండ్ వాళ్ళ పిల్లలు దే యూజ్డ్ టు లైక్ మీ. అంటే కిట్టిగాడు రా, కౌశిక్ రా, కిట్టిగాడు రా. అలా వాళ్ళ పిల్లలకు కూడా అలవాటాను. యాక్చువల్‌గా నాకు అది తెలీదు ఆ కిట్టిగాడు అనేది. నాకు కిట్టిగాడు తెలీదు గానీ చంటిగాడు బాగా తెలుసు. చంటిగాడు మా తమ్ముడు, కిట్టిగాడు నేను. ఓకే. అంటే ఆ కిట్టిగాడు ఎంత అంటే నాకు హోమ్ మేకర్స్ కనెక్ట్ అవ్వడానికి, లేడీస్ కనెక్ట్ అవ్వడానికి కారణం ఇదే అన్నమాట. అవునా? అంటే చాలా మంది ఊళ్ళల్లో తొందరగా పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళు, నా ఏజ్ వాళ్ళు 17, 18కి పెళ్లి చేసుకుని తొందరగా పిల్లలు పుట్టేసి వాళ్ళు పెద్దయ్యి సో వీళ్ళు వాళ్ళు నా ఫ్యాన్స్. అంటే వాళ్ళ పిల్లలు కూడా అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని నా ఫ్యాన్స్. అలా నాకు ప్రియాంకకి చాలా ఫాలోయింగ్ ఉండేది. ఏంటో సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇప్పటికి కూడా సిగ్గేస్తుంది. దేవుడా. అంటే ఇంటర్వ్యూ అయితే అడిగేశాను గానీ, నాకు అప్పటి విషయాలన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. అండ్ అదే టైంలో మీరు 'శ్రీను వాసంతి లక్ష్మి' అని ఒక మూవీ చేశారు. ఆ మూవీ చూసి నేను చాలా హర్ట్ అయ్యా తెలుసా? అవునా? బాగా హర్ట్ అయ్యా. చాలా మంది అంటే తిట్టారు. నేను తర్వాత నేనేంది ఇంత పర్సనల్‌గా తీసుకున్నానా అని తర్వాత తెలిసింది. నమ్మను ఒక ఆవిడ స్టేషన్‌లో తిట్టేశారండి. స్టేన్ 2 టైర్ ఏసి ఎక్కానండి. ఏమయ్య సిగ్గుందా నీకంది ఫస్ట్ ఆవిడ పెద్దావిడ. నేను ఫస్ట్ షాక్ అయ్యారా? నాకు అర్థం కాల. అంటే అంత పెద్ద మాట అనేసింది సిగ్గుందా నీకు అనేసింది. పెద్దావిడ 60 ఏళ్ళు పైబడి ఉంటాయి అప్పటికే ఆవిడకి. ఏమయ్య సిగ్గుందా నీకు? తప్పు కదా ఆడవాళ్ళతో అలా బిహేవ్ నేనెప్పుడు ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తా నేను సాధారణంగా చేయనే అంటే తప్పు కదా అలాగా అమ్మాయితో అలా బిహేవ్ చేయడం అంటే ఏ అమ్మాయి అంటే అదేనయ్యా వాసంతి అంది. నాకు వాసంతి ఎవరు తెలియదండి అన్న. అదేంటయ్యా ఇద్దరు అమ్మాయిలతో గుర్తు రాలేదా? వాసంతి లక్ష్మితో సరిగ్గా నువ్వు బిహేవ్ చేయలేదు. తప్పు కదా అలా చూడడం అమ్మాయిని తప్పు తేడాగా ఉంది. తేడాగా చూడడం అమ్మ ఒకటేమాడు సీను వాసంతి లక్ష్మిలో వాసంతి లక్ష్మి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా అప్పుడు అర్థమైంది నాకు. కానీ హ్యాపీగా అనిపించి ఉండాలి. అంటే నేను తిట్టారంటే ఆశీర్వాదమే అంటే అంటే క్యారెక్టర్ పడినట్టే పర్ఫార్మెన్స్ పడినట్టు. అది ప్రకాష్ రాజ్ గారు లాంటి దిగ్గజంతో యాక్ట్ చేశాను ఆయనతో. అది అంటే చాలా నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతానండి. ఆయన మెచ్చుకున్నారు నిజంగా పెద్ద కాంప్లిమెంట్ నాకు అది. ఆయన అయితే బాగా చేశారు. వండర్ఫుల్ యాక్టర్. అయ్యో అది గాడ్స్ గ్రేస్ అండి. కాకపోతే నాకు ప్రకాష్ రాజ్ గారి కాంప్లిమెంట్ ఆయనతో పని చేస్తుంటే సింగిల్ టేక్ లో ఓకే అయిపోయింది. మంచి ఆర్టిస్ట్ అవుతారు నువ్వు అన్నాడు. అంటే అది ఎంత కాంప్లిమెంట్ ఆశీర్వాదం అంటే అప్పటికే అసలు గొప్ప యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు. అంత మంచి ఆర్టిస్ట్ అని మరి అంత పెద్ద పర్సన్ కాంప్లిమెంట్ ఇచ్చారు. కానీ ఎందుకు కౌశిక్ గారికి బ్రేక్ అనేది స్టార్ట్ అయింది? ప్రాప్తం ఏమోనండి నాకు అంతే ప్రాప్తం. ఎందుకంటే ఒక టైంలో ఫుల్ బిజీగా ఉన్నారు మీరు. లైక్ అంటే మీ ఏజ్ అప్పుడు చాలా చిన్నది. లైక్ అంటే 20స్‌లో ఉన్నారు మీరు. సో 20స్‌లో ఉన్న టైంలో మంచి హ్యాండ్సమ్ హీరో అండ్ ఎవ్రీథింగ్ మంచి పర్ఫార్మెన్స్ అంతా బాగున్న టైంలో ఆఫర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? ఇటు చూస్తే మీ తమ్ముడేమో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి సక్సెస్‌ఫుల్‌గా అప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. అండ్ మీ దగ్గరకు వచ్చేసరికి మంచి మంచి హిట్సే వచ్చాయి. అంటే లైక్ ఈ ప్రియాంక సీరియల్ వండర్ఫుల్ రేటింగ్ ఉన్న సీరియల్ అప్పట్లో. మీరు నమ్మరండి. నాకు తెలిసి ఇది అంటే డెఫినెట్‌గా ఇది రికార్డ్. ఎలా అంటే మీకు చెప్తా. 2002 నుంచి 2005 దాకా అండి
7, 7:30, 8, 8:30, 9 న్యూస్ ఈటీవీ, 9:30 అండి. ఈ 5 స్లాట్స్ నేనే లీడింగ్. పంజరం, ప్రియాంక, అలౌకిక, అగ్నిగుండం, గృహప్రవేశం. అబ్బా నో యాక్టర్ హ్యాస్ దట్. నన్ను చాలా మంది చాలా రోజులు రామోజీరావు గారు అబ్బాయి అనుకునేవాళ్ళు నన్ను. ఓకే. ఎందుకంటే సాధారణంగా ఒక యాక్టర్ గారిని ఇవ్వరు కదండి మామూలుగా యా యా యా. బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రస్తుతం కార్పొరేట్ ఇప్పుడున్న సీరియల్స్ కాంపిటీషన్ లో ఒక నాలాంటి యాక్టర్ కూడా ఒక ఛానల్లో ఒక సీరియల్ చేస్తే మళ్ళీ ఇంకో ఛానల్లో ఇంకో సీరియల్ గారు అదే టైం చేయకూడదు. ప్రొఫెషనల్ ఎథిక్స్ యాక్చువల్ గా అవును, ఇప్పుడు ప్రెసెంట్ అదే ట్రెండ్ నడుస్తుంది కదా. ఒక ఛానల్లో చేసినప్పుడు లైక్ అంటే వీ కెన్ మేనేజ్, కాకపోతే ఒకే టైం చేయకూడదు. అదైతే ఫస్ట్ నుంచి ఉంది. ఒకే టైంలో ఉండకూడదా? కానీ ఒకే టైం ఉండకూడదు. ప్రొఫెషనల్ అంటే మనకి మనమే పోటీ అవ్వకూడదు. కాకపోతే నాలాంటి వాడికి మినహాయింపు తప్ప మిగతా కొత్త యాక్టర్స్ ఎవరు ఒక ఛానల్ చేయాలి ఎక్స్క్లూజివిటీ. పైగా అన్ని ఈటీవీలో. అంటే నేను పైగా అన్ని ఏంటండి 7, 7:30, 8, 8:30, 9:30 5 స్లాట్లలో ఒక 2.5 years అండి. మీరు నమ్మరు. అంటే నేను నా కృతజ్ఞత అంటామా మరి గ్రాటిట్యూడ్ అంటామా తెలియదు కానీ ఇవాళ కౌశిక్ అనేవాడు తెలుసు అంటే కేవలం ఈటీవీ అండి. ఈటీవీ ఎందుకు చెప్తాను మీకు, ఈనాడు పేపర్లో అండి ఆ రోజుల్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2002, వసుంధరాలో 2003లో అప్పట్లో నాకు తెలిసి ఒక పాస్పోర్ట్ ఫోటో వేసుకోవాలంటే అప్పట్లో 550 రూపాయలు నాకు గుర్తుందండి. అంటే వాంటెడ్ కాలంలో మీరు జాబ్స్ గానీ దానికి యాడ్కి 550 రూపీస్ అప్పట్లో తీసుకున్నాడు. 550 రూపాయలు. ఇప్పుడు 7,000 అది. అప్పట్లో 550 రూపాయలు తీసుకున్నప్పుడు నా ఫోటో కలర్ ఫోటో 3 సంవత్సరాల పాటు ఈ సైజ్ అండి డైలీ పడేది. పంజరము, ప్రియ నాగరిక పేపర్ కటింగ్స్ ఉన్నాయి. పంజరము, ప్రియాంక, పద్మవ్యూహం, అలౌకికో, అగ్నిగుండమో నేను చేయను. మొత్తం 12 సీరియల్స్ చేశానండి ఈటీవీకి. ఈటీవీ ప్లస్ కి 2, మొత్తం 14 ఈటీవీ ఆ సంస్థలో చేసిన సీరియల్స్. నా కెరీర్ లో నేను హీరోగా 18 చేశానండి. 18 సీరియల్ హీరోగా చేశా. దాదాపు ఒక 15,000 ఎపిసోడ్ల పైనే. అంటే టోటల్ కౌంట్ 32 సీరియల్స్ అండి. ఆపర్చునిటీ రాదు. అండ్ పైగా గెస్ట్ గా ఒక 8 సీరియల్స్ చేశారు. అది పక్కన పెట్టద్దు. గెస్ట్ అంటే ఒక 5 ఎపిసోడ్ 2 ఎపిసోడ్ తీసేస్తే ఫుల్ ఫ్లెడ్జ్ గా చేసిన 32 సీరియల్స్, అందులో 18 హీరో. అసలు అప్పుడు మీరు కంప్లీట్ గా లవర్ బాయ్ కదా. అసలు ఏంటండి అంటే నాకు మామూలుగా చెప్పుకుంటారు, చిరంజీవి గారి గురించి చెప్తారు సినిమాల్లో 3 షిఫ్ట్లు చేశారు, కష్టపడ్డారు. అలా నేను టీవీకి చేశానండి. అంటే మార్నింగ్ 7 to 1 ఒక సీరియల్ చేసామండి ఈటీవీకి. ఫిల్మ్ షూట్లు చేసామండి. 2 to 6 సైనిక్పురి వచ్చేవాడిని మార్గదర్శి ఆఫీస్ లో, వాళ్ళదే ఈటీవీది. 9 to 12 రాత్రి మళ్ళీ ఫిల్మ్ నగర్ షూటింగ్. ఇలా సార్ ఎలా మేనేజ్ చేసుకున్నారు అసలు ఇదంతా? నా లక్ ఏంటంటే అన్ని ఈటీవీగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు. కాదే నమ్మరు, నాకు మూడింటికి పేమెంట్ వచ్చేది. అంటే పర్ డే కాల్ షీట్ కదా. అవును. హాఫ్ డే చేసినా ఫుల్ డే పేమెంట్ వచ్చేది నాకు. ఓకే. అప్పట్లో నా పేమెంట్ ఎంతండి, 2002లో నా పేమెంట్ 1,650 రూపాయలు పర్ డే. అంటే అప్పట్లో నాకు 4,000 వచ్చేవి పర్ డే. 1,650 అంటే 3. ఒక్కొక్కసారి నాకే అంటే మనకి కాన్షియన్స్ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి నేను ఈ 3 షిఫ్ట్లు చేసినప్పుడు ఒక చోట ఒక సీనే చేసేవాడిని. మామూలుగా మనకి ఏంటంటే ఇప్పటికీ ఉందండి ఆనవాయితీ, లాక్ షీట్లు సంతకం పెడతాం ఆర్టిస్ట్ లో. అంటే ఆ రోజు షూటింగ్ వస్తే సంతకం పెట్టాం, ఆ రోజు సంతకం పెట్టేవాడిని కాదు. ఎందుకంటే నాకేం మనసాక్షి కొట్టేది, ఒక్క సీన్ చేసి ఫుల్ డే పేమెంట్ తీసుకోవడం ఏంటి అంటే కాన్షియన్స్ కొట్టేది. మామూలుగా మనం పని చేస్తే 99 పని చేసి డబ్బులు తీసుకుంటాం కదా. సో మరీ ఏంట్రా బాబు ఒక్క సీనే పని చేసాం ఫుల్ డబ్బులు తీసుకుంటున్నాం అని కొట్టి దాదాపు నంబర్ అండి. ఆ మొత్తం నా 5-6 ఏళ్ల నా జర్నీలో ఈటీవీలో కనీసం ఒక 15 సార్లు నేను డబ్బులు సంతకం పెట్టలా ఒక సీన్ చేసిన రోజు ఒక సీరియల్ కి. ఎందుకంటే నాకు మనసుకి చూకుమనేది. అంటే మనం ఫుల్ డే పని చేసి పేమెంట్ తీసుకోవాలి. అంటే జనరల్ గా ఈ కాలంలో ఇంత జెన్యూన్ గా ఎవరైనా గానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది అంతా, అవ్వాలి కూడా సమ్ టైమ్స్ తప్పదు అది. మీకే అలా అలవాటు అయిపోయిందేమో మేబీ. అంటే మీరు పెరిగిన విధానం కావచ్చు. నాకు అదే నన్ను కాపాడుతుంది. అంటే నేను గర్వంగా చెప్పుకుంటానండి, ఇవాళ నాతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు. అంటే ఇంకా అవును, మీతో పాటు సీరియల్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రియాంకలో మీతో పాటు చేసిన కో ఆర్టిస్టులు అవ్వచ్చు, లేకపోతే మీరు అలౌకిక అంటున్నారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కనబడట్లేదు ఎక్కడ. అండ్ ఇంకోటి, నేను ఇంకా ఆడియన్స్ కి బోర్ కొట్టల, అది నా అదృష్టం. మీరు బోర్ కొట్టర్లేదు అంటే అదే నిజంగా లక్ అండి. ఎందుకంటే మామూలుగా ఒక స్థాయికి వచ్చాక మనం ముఖ్యంగా డైలీ చూసేవాళ్ళు. ఇప్పుడు సినిమా అంటే వేరండి. మనం అంటే ఎందుకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, సినిమా అంటే డబ్బులు ఇచ్చి చూస్తాం, ఇది లోకువ. ఎందుకంటే ఫ్రీ కదా, కేబుల్ మనకంటే టీవీ ఇంట్లో ఉంటుంది కదా. అయినా కూడా నేను బోర్ కొట్టలేదు, నా అదృష్టమే అది. అంటే అరే కౌశిక్ గడ్రా, ఇప్పటికీ నన్ను అరే కౌశిక్ గడ్రా అంటారు, అది ఉంది అబ్బా అనరు. అంటే ఎక్కడ కనిపించినా ఏ ఛానల్లో కనిపించినా అరే
కౌశిక్ గడ్ ఉన్నాడు దీంట్లో. యాక్చువల్‌గా ఆ ఫీలింగ్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ మీరు లక్కీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, మధ్యలో కొంచెం గట్టిగానే బ్రేకొచ్చింది. ఆ! బ్రేకొచ్చినా మీన్ బ్రేక్ రావడం ఇన్ ద సెన్స్ మన భాషలో చెప్పాలి అంటే గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిందండి. గ్యాప్ వచ్చినా గానీ, మళ్ళీ మిమ్మల్ని ప్రేక్షకులు ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అసలు అంటే నమ్మరండి, ఈటీవీ తర్వాత నాకు మళ్ళీ నా సెకండ్ లైఫ్ జెమినీ దేవత అండి. జెమినీ. 2008లో హ్మ్. జెమినీ దేవతలో చేశాను క్యారెక్టర్‌ని. హీరోగా చేశా. గోపి క్యారెక్టర్. ఓకే. అది ఎంత అంటే కిట్టిగాడు గురించి ఎంత చెప్పుకుంటారో, ప్రియాంకలో రాజీవ్ గురించి ఎంత చెప్పుకుంటారో, హ్మ్. ఇవాల్టికి నాకు దేవత గురించి అంత చెప్తారు నాకు. యెస్. అది దాదాపు ఒక 6 ఏళ్ళు వచ్చిందండి. హ్మ్. మెకానిక్ క్యారెక్టర్. హ్మ్. మీరు నమ్మరండి, ఇవాల్టికి చాలా మందికి అంటే ఈ కార్పొరేట్స్ ఉన్నాయి కదా, హ్మ్. స్టార్మా, జీ, ఈ అవును. కార్పొరేట్ లో వాళ్ళకి మామూలుగా క్లాసెస్ చెప్తూ ఉంటారు. హ్మ్. ఏంటి వీళ్ళకి ఈ మార్కెటింగ్ గురించి చెప్తారండి. అవునవును. చెప్తున్నప్పుడు ఇవాల్టికి ఆ జెమినీ దేవత ఎగ్జాంపుల్ గా చూపిస్తారు వాళ్ళు. ఆ! ఎందుకు చూపిస్తారంటే, మా ప్రొడ్యూసర్‌కి దాదాపు 2014లో 6 కోట్లు వచ్చాయండి ఆయనకి రఫ్‌గా. ఆ సీరియల్ మీద 6 కోట్లు. 6 కోట్లు. అప్పట్లో 14లో 2014లో 6 కోట్లు సంపాదించారు. ఎలాగండి? అందులో నాకు 2 చొక్కాలు, 2 ప్యాంట్లు, హ్మ్. మా హీరోయిన్‌కి 3 చీరలు, హ్మ్. సబ్జెక్ట్ మొత్తం లోవర్ మిడిల్ క్లాస్ మణికొండలో ఒక ఇల్లు. మన హ్మ్. సర్పంచ్ గారు ఉన్నారు, కస్తూరి నరేందర్ గారని. హ్మ్. ఆయన ఇల్లండి. అంటే వాళ్ళ అమ్మగారు ఆ ఇంట్లో ఉండేవారు. హ్మ్. అది సింపుల్ గా ఒక పెంకుటిల్లు, హ్మ్. ఒక 2 బెడ్రూమ్ పెంకుటిల్లు అండి. హ్మ్. అదే ఇంట్లో మేము 6.5 సంవత్సరాలు చేసాం. 6.5 సంవత్సరాలు. అదే ఇంట్లో, ఆ! అదే హౌస్. కార్ మెకానిక్ ఆ సీరియల్. హ్మ్. ఆ మెకానిక్ మా ఆవిడ క్యారెక్టర్ గాయత్రి గారు చేశారు. హ్మ్. గాయత్రి గారు. ఆ! ఆవిడ రైట్. చేశారు, రైట్. రైట్. గాయత్రి గారు. అర్చన ఆవిడకి 3 చీరలు, కాటన్ చీరలు. హ్మ్. నాది 3, ఒక మెకానిక్ డ్రెస్, 2 చొక్కా ప్యాంట్లు అవును. అండి. అంటే ఎందుకు దాన్ని మార్కెటింగ్ లో చూపించారంటే, ఎక్కడ పెద్ద పెద్ద కార్లు వాడకుండా, పెద్ద హ్మ్. పెద్ద బంగ్లాలు వాడకుండా, ఒక 6 ఏళ్ల పాటు కంటెంట్ మీద ఒక సీరియల్ నడిపించారు. కానీ ఎట్లా ఉంటారు సార్ మీరు? అంటే ఆల్రెడీ మూవీస్ చేసి, సీరియల్స్ చేసి కొంచెం లగ్జరీ లైఫ్‌కి లగ్జరీస్ ఐ మీన్ అంటే మీరు అలవాటు పడిపోయే లొకేషన్స్ అన్నీ గూడా ఇప్పుడు ఈటీవీలో చూస్తే కొంచెం హైఫైగానే కనబడుతూ ఉంటాయి. డెఫినెట్‌గా. అండ్ అలాంటి టైంలో మీరెళ్లి ఆ పెంకుటిళ్ళల్లో అన్నన్ని సంవత్సరాలు షూట్స్ చేయాలంటే మీరు కంఫర్టబుల్ ఫీల్ అవుతారా? ఫస్ట్ ఇబ్బందేనండి. అంటే హ్మ్. ఆటోమేటిక్‌గా నా ప్యాషన్ అండి అది. ఏమైపోయిందంటే మీరు నమ్మరు, ఒక సీన్ చేయాల్సొచ్చింది. హ్మ్. మురికి కాలువ పక్కన కూర్చొని భోంచేయాలండి. ఓహ్! లిటరల్‌గా చేశా. చేసారా? వాంతొచ్చేసిన తర్వాత అది వేరే విషయం. ఆ! కాపోతే అది ఆ క్యారెక్టర్. ఆ గోపి అనేవాడు వాడంతే. అంటే వాడు హవాయి చెప్పులు, అదే ఒక మెకానిక్ ఒక అనేసరికి మెకానిక్ అతని అనేవాడు వాడు లైఫ్ ఎంత స్టైల్ ఎలా ఎంత ఎంత ఉంటుంది? నేచురల్‌గా, ఎంత హ్మ్. నార్మల్‌గా ఉండాలి. అంటే వాడు కింద కూర్చొని భోంచేసాడు. హ్మ్. ఒక చిన్న అరిటాకు తీసుకొని తినేయడం. ఈ హ్మ్. టైప్ క్యారెక్టర్. ఒక హ్మ్. హీరో హోండా స్ప్లెండర్ ఉండేది. ఓకే. అది కూడా మా వాళ్ళు ఎలాంటి స్ప్లెండర్ తీసుకొచ్చారంటే, అప్పటికే పాత పడిపోయిన స్ప్లెండర్ తీసుకొచ్చారు. అంటే 10 సార్లు కిక్ కొడితే గాని స్టార్ట్ అవ్వని స్ప్లెండర్ నాది. ఆ స్ప్లెండర్‌లో ఆ స్ప్లెండర్ మీద తిరిగేసి, అంటే ఎలా అంటే మేకప్ లేకుండా, హ్మ్. అంటే ఎంత నా ఫేస్ ఆ 6 ఏళ్ల పాటు ఎలా అయిపోయిందంటే, నాకు కనీసం తర్వాత నేను ఒక 4, 5 సార్లు ఫేషియల్స్‌కి వెళ్ళా. గోల్డ్ ఫేషియల్‌కి, ప్లాటినం ఫేషియల్‌కి వెళ్ళా. ఆ ఓహ్! ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత. ఓకే. మొత్తం ట్యాన్ స్కిన్, అంటే బాడీ మొత్తం ట్యాన్, ఎవరికి మా ఆ ఆర్టిస్ట్ టైంలో ఎవరికి మీరు ఆ ఒక్క సీరియలే చేసేవారా? అదొక్కటి చేసేవాడిని. ఓకే. అదొకటి నాకు ఎంత లైఫ్ ఇచ్చిందంటే, ఒక్కసారి నన్ను సప్పని లేపిందండి పైకి. ఆ! అప్పటిదాకా కౌశిక్ రా చేసేవాడు. ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందన్నాను ఆ! మీకు, 2006లో గ్యాప్ వచ్చాక 2 అవునవునవును. ఇయర్స్ గ్యాప్ అండి. అప్పుడు బిగ్ ఎఫ్ఎంలో ఆర్జే సెలబ్ జాబ్‌గా చేశా. ఓహ్! మీరు బిగ్ ఎఫ్ఎంలో కూడా వర్క్ చేసారా? ఆర్జేగా చేశాను. ఓకే. నేను ఝాన్సీ. ఈ విషయం ఎక్స్‌క్లూజివ్ ఎవరికీ తెలీదు. నేను యాంకర్ ఝాన్సీ. తను మేమిద్దరం సెలబ్ జాక్స్‌గా చేసాం. ఓకే. తను పొద్దున పూట బ్రేక్‌ఫాస్ట్ షో చేసేది. హ్మ్. నేను వీకెండ్ సాయంత్రం ఫుడ్ షో చేసేవాడిని, అసలు దావత్ నిజంగా అని. మీ వాయిస్ అందుకే సార్ అంత అద్భుతంగా ఉంటది తెలుసా? మీకు నాకు మీరే డబ్బింగ్ కదా అన్నిట్లో అవును. కూడా. నాకు నేనే అంటే డబ్బింగు. మాడ్యులేషన్ ఎలా కావాలంటే మీరు అలా తిప్పుకోగలరు కదా? బేసిక్‌గా అంటే నేను సావిత్రి గారి అభిమానండి. ఆ! రంగారావు గారి అభిమానిని. హ్మ్. వాళ్ళ చిన్నప్పటి నుంచి మా నాన్నగారు వాళ్ళ సినిమాలు చూపించి నాకు ఆ టైమింగ్ పట్టుకున్నా. హ్మ్. అంటే నమ్మరు, మీరు దేవతలో నేను చేసిన గోపి క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ సావిత్రి గారు. ఓహ్! ఆవిడ ఎలా అయితే యాక్ట్ చేస్తారో అందులోంచి, అంటే బేసిక్ కూడా ఆ! ఫీమేల్ కదా ఆవిడ. ఎవరైతే సో ఏముంది? అంటే మీరు యాక్టింగ్ దాన్ని చూసారక్కడ. దాన్ని కొంచెం మాస్కులిన్ మార్చా అంతే. హ్మ్. ఇవాళ దేవతకు అందరూ నన్ను గోపిగా, కౌశిక్ బాగా చేశాడంటే దాని క్రెడిట్ మొత్తం మహానటి సావిత్రి గారికి. హ్మ్. ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ మొత్తం కొంచెం మ్యాన్లీగా మార్చి నేను వాడుకున్నా. ఓకే. అదే హోంవర్క్ మా ఇంట్లో. మిస్సమ్మ సినిమా, నాది ఆడజన్మే, సావిత్రి గారి హ్మ్. సినిమాలు, సుమంగళి, హ్మ్. మంచి మనసులు, ఆవిడ సినిమాల్లో ఆవిడ హావభావాలను చూసి ఇది అబ్బాయి చేస్తే ఎలా ఉంటుంది హ్మ్. అని హోంవర్క్ చేసుకుని, అలాగే రంగారావు గారి సినిమా సుఖదుఖాలు, ఓకే. కలిసి ఉంటే కలిసి సుఖం, హ్మ్. మిస్సమ్మలో రంగారావు గారి కామెడీ టైమింగ్, ఓకే. ఇవన్నీ నేను లిటరల్ గా వీడియో క్యాసెట్ పెట్టుకుని నోట్ చేసుకునేవాడిని. ఓహో, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇలా ఇచ్చాడని. దాన్ని ఆడేం చేసేవాడిని, దాన్ని అది చూసుకుని అద్దంలో ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ! ఇదైతే ఎలా ఉంటుంది. మీరు ప్రత్యేకంగా బయట యాక్టింగ్ నేర్చుకోవడం నేర్చుకోలేదు ఎక్కడ. నేర్చుకోలేదా?
అంటే మీ బిగినింగ్ లో మీరు కిట్టిగాడు చేసినప్పటికీ కూడా యాక్టింగ్ లేదు. అప్పుడు కెమెరా భయం లేదు, కిట్టిగాడు చేసానండి. తర్వాత గ్యాప్ వచ్చేసింది. డిగ్రీ చేసినప్పుడు మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాను. యాక్టింగ్ నేర్చుకోలే అక్కడ. నాకు యాక్టింగ్ ప్రత్యక్షంగా నేర్పించింది డైరెక్టర్ ఉప్పలపాటి నారాయణరావు గారండి. ప్రియాంక డైరెక్టర్ ఆయన. అంటే ఆయనకే ఆ క్రెడిట్ దక్కుతుంది. ఆయన నేర్పించారు నాకు. అంటే అప్పటిదాకా నాకు యాక్టింగ్ వచ్చిన చాలా పెద్ద ఫీలింగ్ లో ఉండేవాడిని. యాక్టింగ్ నేర్పించడం అంటే షూటింగ్ స్పాట్ లో ఇలా చేయాలి అని ఎక్స్ప్రెషన్ ఇప్పించడమా? అలా అయితే పర్లేదండి. ఆయన ఒకసారి కొట్టాడు నన్ను. మిమ్మల్ని కొట్టారా? కొట్టారు. ఇలా గోపమే కొడితే ప్రియాంక రాజు క్యారెక్టర్ కే. అది స్టార్ట్ అయిన కొత్తల్లోనే, ఆ సీరియల్ స్టార్ట్ అయిన కొత్తల్లోనే ఒక ఆర్టిస్ట్ ఒక ఆవిడ సెట్కి వచ్చారు. మామూలుగా అప్పుడు యంగ్ ఏజ్ కదండి, చాలా యంగ్ లో ఉంటాం. కొన్ని ఇన్ఫాచ్యుయేషన్స్, క్రషెస్. ఆవిడ చూడగానే కొంచెం నేను ఏదో సీరియల్ బయట అందరూ ఏమో మిమ్మల్ని చూసి క్రష్ ఫీల్ అవుతుంటే సీరియల్ లోపల మాత్రం మీరు ఆవిడని చూసి క్రష్ ఫీల్ అయ్యి, ఇన్ఫాచ్యుయేషన్ ఫీల్ అయ్యి ఆవిడతో మాట్లాడుతున్నా కూర్చుని. మాడుతున్నా ఈ లోపల లైటింగ్ అవుతుంది, కెమెరా అంతా పెట్టేశారు. నాకు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సీన్ పేపర్ ఇచ్చాడు. సార్ మీదే షార్ట్ చదువుకోండి, మీ డైలాగ్ మీదే అన్నాడు. తీసుకుని పక్కన పెట్టి, ఎక్కడ ఉంటారు మీరు, ఏం చేస్తుంటారు, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నేను నా పనిలో ఉన్నా. ఇంతకీ ఎవరో ఆవిడ. ఓకే, అది వదిలేండి. సరే చెప్పండి. అలా చెప్తుంటే ఆవిడ పాపం చెప్తాను సిన్సియర్ గా, లేదండి ఐఎమ్ కమిటెడ్, ఐఎమ్ ఇన్ రిలేషన్షిప్ అని చెప్పింది. ఆయన నేను ఆగాలి కదా. అవునా, ఆయన ఎక్కడ ఉంటారండి, ఎన్నేళ్ళగా మీరు రిలేషన్షిప్ లో ఉన్నారు అంటే నాకేదో ఒక క్యూరియాసిటీ, ఆవిడకైనా బ్రేకప్ అయిపోతే ట్రై చేసేసుకుందాం ఏమో నా ఫీల్ లో ఉన్నా. నేను ఇలా మాడేస్తున్నాను, షార్ట్ రెడీ వచ్చాడు అసిస్టెంట్ డైరెక్టర్. నేను సీన్ చూడలేదా? మీ కాన్సంట్రేషన్ అంతా ఆవిడ మీద ఉంది. సీన్ చూడాల, లైటింగ్ అయిపోయింది, ఫిల్మ్ సిటీ లో షూటింగ్, కెమెరామెన్ క్రేన్ మీద కూర్చున్నాడు, అందరు ఆర్టిస్టుల కాంబినేషన్, డైలాగ్ నాది. అసలు పక్కన స్క్రిప్ట్ ఉందని టెన్షన్ లేదే. చూడండి, ఉప్పలపాటి నారాయణరావు గారు, ఎరా రెడీయా కౌశిక్ అన్నాడు. సార్ ఒక 2 minutes అన్నా. అదేంట్రా పావు గంట గ్యాప్ ఇచ్చాం, ఇప్పటిదాకా ఏం చేసాం సార్ అన్నానండి. సార్ అనేప్పటికి ఒక చెయ్యి పడింది చెంప మీద, పట్ అని. అలా గొప్పం కొట్టాడండి. ఇక్కడ కొడితే ఇలా ఇలా తిరిగాను, కళ్ళలో నీళ్లు తిరిగిపోయినాయి. నాకు అందరు చూస్తున్నారు, అవమానం. అంటే నాకు కొట్టిన దానికన్నా అవమానం ఫీల్ అవుతున్నా. అందరి ముందు కొట్టిసాడిన పైన క్రేన్ మీద కెమెరామెన్ మీద కింద చూస్తున్నాడు, లైట్ మ్యాన్ అందరూ నాకే చూస్తున్నారు, ఆర్టిస్ట్ అందరూ చూస్తున్నారు, ఆర్టిస్టులు. అట్టం కొట్టి, నువ్వు ఎందుకు వచ్చావు ఇండస్ట్రీ కౌశిక్ అన్నది. సరే యాక్టర్ అవుదామని వచ్చాను, ఏం చేస్తున్నావు? ఓకే, ఆయన చూసారా? దూరం నుంచి చూసాడు ఆయన. నువ్వు ఏం చేస్తున్నావు? లేదు సార్ మాట్లాడుతున్నాను. మాట్లాడడం తప్పు కాదు కౌశిక్, నీకు అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్నింటికి సీన్ ఇచ్చాడు? పావు గంట ముందు సీన్ ఇచ్చాడు నీకు. నువ్వు సీన్ చదువుకోకుండా అమ్మాయితో కబుర్లు పెడుతున్నావు. మాట్లాడడం తప్పనట్లు, నీ కో ఆర్టిస్ట్ నువ్వు మాడుకోవచ్చు, ఎప్పుడైనా మాడుకోవచ్చు. అమ్మాయి నీతో కలిసి పని చేస్తుంది, నెక్స్ట్ 2 years నీతోనే పని చేస్తుంది అమ్మాయి. అది అర్జెంట్గా ఇప్పుడు అమ్మాయితో నువ్వు అన్ని అమ్మాయి పుట్టు పూర్వతాలు అప్పుడు అడిగేలా నువ్వు? లేదు సార్. ఓకే, ఇంతకీ ఆ అమ్మాయి మీ కో ఆర్టిస్ట్? నా కో ఆర్టిస్టే. ఆ రోజు వచ్చింది. సరే నేనేదో చూడగానే క్యూరియాసిటీ కొద్ది ఏదో ఇంప్రెస్ అయిపోవాలా, ఇంప్రెస్ చేసేలా మాడేస్తూ ఇది పక్కన పెట్టిస్తాను నా సీన్ని. అయిపోయిందండి. నేను మధ్యాహ్నం భోజనం చేయాల, అవమానం ఫీల్ అయ్యా. ఆయన ఏమన్నాడంటే, ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి 1.5 page డైలాగ్ అండి. ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి 2 minutes టైం ఇస్తా కౌశిక్ నీకు, 2 minutes. ఈ డైలాగ్ నువ్వు ఇప్పుడు సింగిల్ టేక్లో చెప్పకపోతే ప్రొడక్షన్ మ్యాన్ పిలిచి ఈయన పంపించండి ఇంటికి అన్నాడు. నాకు అసలు ఫస్ట్ టైం బ్లాంక్లో ఉన్నాను. అన్న 2 minutes టైం ఇస్తా, డైలాగ్ చదువుకో, బట్టి పట్టి చెప్పాలి. ఇప్పుడు ఈ షార్ట్లో నువ్వు సింగిల్ టేక్లో చెప్పలేకపోయావు అనుకో, నీ ప్లేస్లో ఇంకొని పెట్టేస్తున్నా, మేనేజర్ గారు ఈ అబ్బాయి ఇప్పుడు చెప్పలేకపోతే వీడిని పంపించండి కారు ఇచ్చన్నాడు. అప్పటికప్పుడు ఏంటో తెలియదు, సింగిల్ టేక్లోకి అందరు చప్పట్లు కొట్టారు. బాగా వచ్చింది షార్ట్, సింగిల్ టేక్లో చెప్పేసాను. ప్రాంప్టింగ్ ఉంటుందిగా. నేను ప్రాంప్టింగ్ తీసుకోనుగా, అసలు నాకు అలవాట్లేదు చిన్నప్పటి నుంచి. ప్రాంప్టింగ్ తీసుకోరా? నేను మా తమ్ముడు ఎప్పుడు ప్రాంప్టింగ్ తీసుకో, ఎంత పెద్ద డైలాగ్ అయినా బట్టి చెప్తాం. ప్రాంప్టింగ్ అందరికి ఉంటుంది. వాడు తెలుగు ఇండస్ట్రీలో నేను మా తమ్ముడు ఇంకో 2 ఉన్నాం అంతే, ప్రాంప్టింగ్ లేకుండా చెప్పేవాళ్ళు. అంటే మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్, మూవీస్ లో ప్రాంప్టింగ్ ఉండదుగా? ఉంటుంది, మూవీస్ లో ప్రాంప్టింగ్స్ ఈ మధ్య ఉన్నాయి, బట్ అలానే కాదు, బేసిక్ నాకు ఇష్టం లేదు. అంటే ప్రాంప్టింగ్ తీసుకోవడం తప్పని కాదు, ఒక చెవాటు వేస్తామండి. ఇప్పుడు డైలాగ్ నాకు వస్తే నా బాడీ లాంగ్వేజ్ నా కంట్రోల్లో ఉంటుంది, నేను ఎక్కడికైనా పాజ్ ఇస్తా. అదే ప్రాంప్టింగ్ తీసుకున్నాను అనుకో, నేను పరిగెట్టేయాలిగా, అది చెప్పేయాలి. అదే డైలాగ్ నాకు వచ్చి అనుకోండి, ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు, నా ఇష్టం, నేను ఆపుకుంటే ఎక్కడగా ఉంటే అక్కడ, అంతే. తీసుకోవడం తప్పని నేను కాదు, నాకు మా తమ్ముడికి ఇష్టం ఉండదు. సో అలా చెప్పేసాను, షార్ట్ ఓకే అయిపోయింది, బ్రేక్ ఇచ్చారు, నేను భోజనం చేయట్లా, కూర్చున్నాను, దూరంగా కూర్చున్నా వెళ్ళి. అదే కొంచెం ఇదంతా జరిగింది, అవమానంగా ఫీల్ అయ్యాను. ఆయన వచ్చాడు, మా డైరెక్టర్ గా ఉప్పలపాటి గారు నా దగ్గరికి వచ్చాడు. ఏంట్రా ఏంటి ఫీల్ అయ్యావు అన్నాడు. అవును సార్ అన్న, నువ్వు చేసింది కరెక్టా? లేదు సార్. కౌశికుడు గుర్తుపెట్టుకో, నువ్వు ఇండస్ట్రీకి
నీకు ఒక ఉద్యోగం వస్తే మైక్రోసాఫ్ట్లో, నాకు ఉద్యోగం వచ్చింది మైక్రోసాఫ్ట్లో షికాగోలో. ఆ ఉద్యోగం మానేసి ఇక్కడ ఏదో నువ్వు సాధించాలని వచ్చావు కదా, మైక్రోసాఫ్ట్ లో జాబ్ వచ్చిందా? జాబ్ వచ్చి మానేసానండి. ఓకే. సాధించాలని వచ్చావు కదా, అది ఉమ్, సాధించు నువ్వు. ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి లైఫ్లో. నీ ఆర్టిస్టులు ఉంటారు, నీ పక్కన అమ్మాయిలు మాట్లాడతారు, నీ రేపొన్న అమ్మాయిలు. అప్పుడు చెప్పాడు, అప్పుడు ఇంకా ప్రియాంక టెలికాస్ట్ స్టార్ట్ అవ్వాలి. ఉమ్, రేపు ఈ సీరియల్ చూసి నేను అమ్మాయిలు లైక్ చేస్తారు, అమ్మాయిలకి నీ మీద క్రష్ ఉండొచ్చు, ఉమ్, నువ్వు ఒక చాక్లెట్ బాయ్ అవుతావు, అన్నీ ఉంటాయి. బట్ అన్నిటికన్నా మన వర్క్ ముఖ్యం మనకి. ఉమ్, సో ఇవాళ గుర్తుపెట్టుకో లైఫ్లో, నీకు ఎవడన్నా ఫస్ట్ ఒక నువ్వు ఇదే కాదు, ఏ సీరియల్ చేసినా, సినిమా చేసినా, నాటికేసినా ఫస్ట్ స్క్రిప్ట్ చదువుకో. స్క్రిప్ట్ చదువుకున్నాక నువ్వు ఏం కావాలంటే అది చేసుకో. ఉమ్, ఆ రోజు నుంచి ఇవాళ దాకా అండి, పొద్దున్న లొకేషన్కి వెళ్ళగానే టిఫిన్తో పాటు స్క్రిప్ట్ తీసుకుంటా, టిఫిన్ చేస్తూ స్క్రిప్ట్ చదువుకుంటా. ఉమ్, స్క్రిప్ట్ చదువుకున్నాక మిగతా కబుర్లు ఏమైనా పెట్టుకుంటాను. ఓకే. అంటే అలవాటైంది అప్పటి నుంచి. అంటే ఆయన అంటే ఆ చెంపదెబ్బ నా లైఫ్లో గుణపాఠం అండి. ఉమ్, అందుకే ఆయన లైఫ్లో మర్చిపోను మా గురువు గారిని. ఉమ్, అంటే ఆయన అప్పుడు నేర్పించాడు. అంటే అప్పటిదాకా నేనేంటంటే యాక్టింగ్ అంటే చెయ్యి ఊపడం, కాలు ఊపడం స్టైల్ అనుకున్నా. ఉమ్, కాదు, ఆయన నాకు మెథడ్ యాక్టింగ్, ఈ క్యారెక్టర్ ఇలా చేయాలరా, ఇంతే 10లో చేయాలి అంటే రాజీవ్ క్యారెక్టర్ని ఆయన మోల్డ్ చేసిన విధానంలోనే ఆయన చెప్పింది నేను చేస్తాను. నా గొప్పతనం లేదండి. ఉమ్, ఉప్పలపాటి గారు నాకు ఇలా చేయాలరా, ఉమ్, కళ్ళు ఎక్కువ ఎత్తకు, కనుబొమ్మలు ఎత్తకు, మామూలుగా చూడు, ఉమ్, ఇలా అక్కల మామూలుగా చూడు అని అడిగాను ఎందుకు సార్ ఇలా చేయకూడదంటే, అప్పుడు ఆయన చెప్పాడు, అరే నాటకాలను చేసే ఆర్టిస్టులకి 100 కుర్చీలో ఉన్నవాడికి కనిపించాలి కాబట్టి ఎక్కువ చేయాలరా, ఉమ్, టీవీకి వచ్చేప్పటికి మనం దాన్ని సగం తగ్గించాలి, ఉమ్, సినిమాకి వచ్చేప్పటికి ఇంకా సగం తీసేయాలి, ఉమ్, ఎందుకంటే సినిమా 70 mm స్క్రీన్. ఉమ్, ఇప్పుడు నేను మామూలుగా నాటకానికి షాక్ అవ్వాలంటే ఇలా అవ్వాలి, ఉమ్, ఎందుకంటే 100 కుర్చీ వాడికి ఎక్స్ప్రెషన్ కనిపించాలి ఉమ్, చివరి వాడికి. ఉమ్, అదే టీవీకి వస్తే ఇలా అవ్వాలి, అదే సినిమాకి వస్తే చాలు. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఎందుకు 70 mm అది ఆ, ఇలా చూస్తారు నేను ఆడియన్స్. సో అవును. అంతకన్నా చేయకూడదు. ఆ, ఇది ఆయన దగ్గర అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్లకుండా, డబ్బులు కట్టకుండా ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ. ఇప్పటికి ఆయన ఇండస్ట్రీలో ఉన్నారా సార్? ఉన్నారండి. ఇప్పుడు ఆయన చేయట్లేదు, ఆయన ఉమ్, సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఉమ్, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎంట్రూ ఫిల్మ్స్ అని ఆయన కంపెనీ స్టార్ట్ చేశారు వాళ్ళ అబ్బాయి. ఓకే. సో అందులో ఇప్పుడు ఆయన ఈజ్ ప్రొడ్యూసింగ్ మూవీస్ అన్నమాట. ఒక Okay. ఓటీటీకి వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఉమ్, అంటే ఆయన ఇప్పటికి అంటే మీరు టచ్ లో అయ్యో, ఉంటుంటారా? ఆ, ఆయన కలుస్తూ ఉంటాను. ఉమ్, నేను ఆయనకి ఫేవరెట్ పెట్. ఇప్పుడు ఓ, ఎలా ఉన్నావు అంటే ఇప్పుడు ఉమ్, అంటే అది చెప్తాను. అంటే ఆ ఇన్సిడెంట్ అంతా మన మంచికి అనుకుంటాం కదండి, ఉమ్, దానివల్ల నా పందా మారిపోయింది, నా అప్రోచ్ మారిపోయింది. ఓకే. అంటే అప్పటిదాకా నేను ఆర్టిస్ట్ని ఏముందిలే చదువుకోవాలి, ఎలాగో చదువుకుంటాం ఉమ్, కాదు. ఫస్ట్ నువ్వు వచ్చిన పని ఏంటి, యాక్ట్ చేయాలి, డైలాగ్ చదువుకోవాలి. అప్పటి నుంచి మొదలెట్టానండి. ఇప్పుడు మామూలుగా మనకి సినిమాలో కానీ సీరియల్స్లో కానీ ఆర్డర్లో చేయవండి షూటింగ్. మనం ఉమ్, అవును. ఒక్కొక్కసారి వెనక సీన్ ముందు ఆ, చేసేస్తాం. సో ఆ 3 తెలుసుకోవాలి, ఆ 3 క్యారీ చేయాలి. అందుకే ఉమ్, నేనేం చేస్తానంటే ఒక సీన్ పేపర్ నాకు ఇవ్వగానే, ఎగ్జాంపుల్ 175 సీన్ నెంబర్ నాకు ఇస్తే ఉమ్, నేను కో డైరెక్టర్ని పిలిచి 174 ఏమైంది 176 ఏం జరుగుతుంది ఓకే. ముందు వెనక కూడా చూస్తారు. చూసి యాక్ట్ చేస్తాను. ఉమ్, ఆ మూడ్ని క్యారీ చేయడం కోసం అప్పుడు ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు చూస్తే నాది ఒకే 3 ట్రావెల్ అవుతుంది. కానీ షూటింగ్ ఎలా చేస్తాం, ఫస్ట్ మేము చివరిది ఫస్ట్ చేసేస్తాం. లైటింగ్ ఇష్యూస్, లొకేషన్ ఇష్యూస్, లేకపోతే వర్షం పడడం వల్ల చివరిది ముందు చేసి తర్వాత చేస్తాం. ఓకే. బట్ ఆ చేసినప్పుడు మీకు 3 క్యారీ అవ్వాలిగా. అలాగా ఇన్ని టెక్నిక్స్ ఉంటాయా సార్? ఉమ్. ఏదో కూర్చొని యాంకరింగ్ చేస్తుంటే తెలియట్లేదు కానీ యాక్టింగ్ అంటే కష్టమే. ఇలా అంత ఉంటుంది. ఈజీగా అవ్వరు స్టార్లు. అంటే ఇంత కష్టపడడం వల్ల అంటే అఫ్ కోర్స్ నేను అదే అనుకుంటా, అంటే ఇంత కష్టపడ్డాను కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానేమో, మేబీ మంచి ఆర్టిస్ట్ గా. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి అదే రికగ్నైజేషన్. డెఫినెట్ గా బయటికి వెళ్తే మిమ్మల్ని గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉండరేమో, ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ పట్టణ వాళ్ళు ఉండరు. అదే గౌరవం ఇస్తారు. గౌరవం డెఫినెట్ గా అది మేబీ మీ ఫ్యామిలీలోనే ఉన్నట్లుంది. మిమ్మల్ని చూసినా, మీ బ్రదర్ ని చూసినా ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. నమ్మరండి, ఇన్ని కార్పొరేట్స్ ఉన్నాయి నాకు. ఈటీవీ, జెమినీ, స్టార్మా, జీ తెలుగు, ప్రతి ఛానల్ కి నేనంటే చాలా అభిమానం. డెఫినెట్ గా సార్. అంటే వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నా పేరు అట్ రాసుకుంటాను. ది సేమ్ టైమ్ ఈ సందర్భంగా నేను ఒక చిన్న మాట చెప్పాలి మీకు. మీ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. మీకు నేను తెలియదు, మీ బ్రదర్తో ఒక ఇంటర్వ్యూ చేశాను పొలిమేరా టైంలో, ఓకే పొలిమేరా 2కి ఓకే ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ బ్రదర్ని నేను ఇంటర్వ్యూలో ఫస్ట్ అడిగిన మాట, సార్ కౌశిక్ గారు బాగున్నారా అన్న. అంటే ఇంటర్వ్యూ నాదేనా అన్నారా అంటే మీరే సార్, కానీ నాకు కౌశిక్ గారు ఫేవరెట్, నాకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన నెంబర్ కావాలి అన్న. ఎక్కడికి వెళ్ళాం ఆ వాడి గురించి. నన్ను ఇంటర్వ్యూ కని పిలుస్తున్నారు, వాడి గురించి అడుగుతున్నారు.
అని చెప్పేసి అన్నారు. అంటే ఎట్ ది సేమ్ టైమ్ నేను మీ నంబర్ తీసుకోవడం నెక్స్ట్ వెంటనే ఐ థింక్ నెక్స్ట్ డే మార్నింగే కాల్ చేశా. అవును ఆ నాకు రోజు గుర్తుంది ఇంటర్వ్యూ చేశారు. అయిపోయిన అవును తర్వాత గుర్తుంది. నైట్ 10 అయిపోయింది మాకు స్టూడియోలో. మీ మీరు బ్రదర్ బాగా చేశారు. బిజీగా ఉన్నారు. అవును చేస్తే హౌ పాజిటివ్ రిసీవింగ్ మీరు. ఎంత రెస్పెక్ట్‌గా, ఎంత పొలైట్‌గా, ఎంత అంటే బిజీగా ఉన్నాను. ఐ థింక్ మీరు అప్పుడు కూర్గ్‌లోనే ఇక్కడ అవును ఉన్నారు. అవును నాకు బాగా గుర్తు. అవును 2 కరెక్ట్. మంత్స్ అవుతుంది ఇది జరిగి. అవును అవును కూర్గ్‌లో అవును ఉన్నప్పుడు అవును. బాగా మీకు చెప్పాను చెప్పారు. వచ్చి మీకు చేస్తానండి రాగానే చెప్తా అని చెప్తా చెప్పారు. అన్నారు. అప్పటి నుంచి ఎప్పుడు కాల్ చేసినా పాపం మీ స్కెడ్యూల్ చూసుకొని నాకు చెప్పడం, అయ్యో అప్డేట్ అవ్వడం. భలేవారండి. అసలు ఎప్పుడూ గూడా నేను ఊరికే కాల్ చేస్తున్నా గానీ ఎక్కడ మీరు కొంచెం గూడా బిజీగా ఉన్నా అన్న ఇది మీ వాయిస్‌లో నాకు అంటే వినిపించలేదు. కాదండి అంటే నేను మీరు నమ్మరు నాకు నేను చిరంజీవి గారి అభిమానండి డై హార్డ్ హ్మ్. ఫ్యాన్ నేను ఓకే. అందరికీ తెలిసిన విషయం. హ్మ్. అన్ని ఇంటర్వ్యూలో అడగపోనే చెప్తా ఈ హ్మ్. క్వశ్చన్ ఆన్సర్ అడగపోనే చెప్తాను నేను అవునా? చిరంజీవి గారి ఫ్యాన్ అని. ఆ! అలాగే నాకు రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టం అండి. ఓకే. రజనీకాంత్ గారు కూడా హ్మ్. ఒకసారి మా తమ్ముడు త్యాగి అని ఒక సినిమా చేశాడు రజనీకాంత్ గారితో హిందీ 'త్యాగి.' త్యాగి హిందీ సినిమా అండి. ఓకే. మెడ్రాస్ లో ఉన్నాం కదా మేము అప్పుడు హ్మ్. మా తమ్ముడు రజనీకాంత్ గారి అబ్బాయిగా చేశాడండి. హ్మ్. ఆ సినిమా షూటింగ్ లో రజనీకాంత్ గారి అబ్బాయి మా తమ్ముడు చేశాడన్నమాట. హ్మ్. నేను షూటింగ్ వెళ్ళా హ్మ్. మా తమ్ముడితో పాటు. మా హ్మ్. అమ్మగారు వెళ్తారు మా తమ్ముడితో, నేను వెళ్ళాను ఒక రోజు. ఓకే. సో మా తమ్ముడు నన్ను తీసుకుని రజనీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాడు. హ్మ్. అంకుల్ మా అన్నయ్య అని. అప్పుడు నేను 9th 10th క్లాస్ అండి. హ్మ్. 94 ఇది బాగా గుర్తు 94. ఆయన ఇలా కాలు మీద కాలు వేసుకుని స్మోక్ చేస్తున్నారండి ఇలా హ్మ్. సిగరెట్ తాగుతున్నాడు హ్మ్. స్టైల్గా. ఎప్పుడైతే మా తమ్ముడు తీసుకెళ్ళాడో నేను 10th క్లాస్ కురాను కదా, హ్మ్. ఆయన టక్కని సిగరెట్ ఇలా పెట్టి నాన్న ఏం చదువుతున్నావు, ఏం క్లాస్, ఆ! సరే 10th క్లాస్, బాగా చదువు బాగా చదువు, నీ కళ్ళు బాగున్నాయి, ఆల్ ది బెస్ట్ అని. థ్యాంక్స్ అంకిల్. నేను మా తమ్ముడు తిరిగేవాడిని. హ్మ్. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత సిగరెట్ మళ్ళీ బయట తీసాడండి. అబ్బా! ఎంత సంస్కారం సార్. అంటే నాకు అంటే ఓ 10th క్లాస్ కుర్రాడు ముందు రజనీకాంత్ లాంటి ఆయన సిగరెట్ తాగితే ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కదా, ఆ! రజనీకాంత్ గారు సిగరెట్ తాగుతున్నారు అదండి. అది చూశాక ఆటోమేటిక్‌గా ఒక మీలాంటి సెలబ్రిటీస్‌ని చూసి జనాలు నేర్చుకునేది అదే కదా! అది చూశానండి. తర్వాత అదే రజనీకాంత్ గారు ఫిల్మ్ సిటీలో చంద్రముఖి షూటింగ్ వచ్చారు. ఆ! నేను సెట్‌లోకి వెళ్ళా. అంత హ్మ్. ఫుల్ బాడీ గార్డ్స్, బౌన్సర్లు అందరూ ఉన్నారు. హ్మ్. ఆయన క్యారవాన్ ముందు మా షాట్ అవుతుంది వేరే సీరియల్ షూటింగ్. హ్మ్. సో వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఇక్కడ సార్ వచ్చేస్తారండి, ఒక అరగంట లోపల షూటింగ్ లో ఉన్నారు సార్, ఈ లోపు ఇది ఫినిష్ చేసుకోండి ఈ షాట్. నేను కార్ దిగే షాట్ హ్మ్. కరెక్ట్ గా ఆయన క్యారవాన్ ముందే పెట్టుకున్నాం, అంటే హ్మ్. ఫిల్మ్ సిటీ కదా. హ్మ్. హ్మ్. సో ఆయన ఇంట్లో అవుతుంది, మన రోడ్డు మీద. సో ఓకే. వాళ్ళు ఏమన్నారంటే కొంచెం ఈ క్యారవాన్ రాకుండా ఇలా పెట్టాం ఫ్రేమ్. హ్మ్. కానీ నా కార్ కరెక్ట్ గా క్యారవాన్ ముందే ఆగింది. హ్మ్. ఆగితే నేను ఆయన్ని కలుద్దాం అంటే అసలు మొత్తం హడావడి బౌన్సర్లు, అసలు హ్మ్. అవకాశం లేదు. అవును. సరే నేను అనుకుంటే చెప్పొచ్చు, హ్మ్. మా ఈటీ వాళ్ళకి చెప్పి తీసుకోవచ్చు. సరే నాకు ఇష్టం లేదు పాపం, ఆయన బిజీగా ఉంటారు ఎందుకులేని. అవునవును. ఓకే. ఈ లోపు నేను నా షార్ట్ అయిపోయి కార్ ఎక్కానండి, ఆయన బయటకు వస్తున్నారు క్యారవాన్ లోకి వెళ్ళడానికి. ఓకే. ఆయన చేతిలో ఫోన్ చూశానండి. ఆ! ఆయన చేతిలో ఫోన్ పట్టుకున్నారు, నోకియా 1100. అంటే ఆ! అఫ్ కోర్స్ ఇప్పుడంటే ఐఫోన్ ఆ! వాడుతున్నారేమోనండి. అప్పటిదాకా నాకు ఫీలింగ్ అనమాట. హ్మ్. అసలు అప్పట్లో మనకి ఇంకా అప్పట్లో చంద్రముఖిలో 1100 చంద్రముఖిలో దాటి కెమెరా చిన్న చిన్న మన ఫోన్లు కెమెరాస్ వచ్చేవి. వచ్చేసాయి, కెమెరాస్ వచ్చేసాయి. 2260 వచ్చేసాయి కదా. అవునవును. అప్పుడు నేను చాలా తాపత్రయపడుతున్నా. అంటే హ్మ్. నాకు బేసిక్ గా ఏంటంటే నాకు కార్స్ చాలా ఇష్టం అండి. హ్మ్. బయట నా ఫ్యాంటసీ కార్స్. ఓకే. నాకు కార్స్ అవును. పెద్ద పడవేసుకొచ్చారుగా. నాకు కార్స్, పర్ఫ్యూమ్స్, ఫోన్స్ చాలా ఇష్టం అండి. హ్మ్. నన్ను మా ఆవిడ జోక్ చేస్తుంటుంది, హ్మ్. నన్ను తప్ప మీరు అందరినీ మీరు ఫోన్లు కార్లు మారుస్తారు, నన్ను మాచారుగా వదిలేశారంటుంది మా ఆవిడ నన్ను. పోన్లే పాపం. అంటే ఎవ్రీ 2 years నేను కార్ మార్చాను. ఇది నా 14వ కార్ అండి. ఓకే. నేను ఎవ్రీ 2.5 years నా కార్ మార్చేస్తాను. పోనీలే షీ ఈస్ వెరీ లక్కీ. అదే చెప్తున్నా. అది మా హ్మ్. ఆవిడ జోకేస్తుంది నా మీద. హ్మ్. అంటే పర్ఫ్యూమ్స్ బాగా వాడతాను అండ్ ఫోన్స్ అండి. హ్మ్. నేను 2 years వాడితే ఫోన్ మార్చేస్తా మళ్ళీ. హ్మ్. సో అలాగా ఎప్పుడైతే నేను అప్పుడే తాపత్రయపడుతున్నా, నెక్స్ట్ ఫోన్ కొనుక్కోవాలి, ఈ ఫోన్ అయిపోయింది 1 year అయిపోయింది వాడేసాం హ్మ్. ఎప్పుడైతే ఆయన చేతిలో 1100 చూశాను, హ్మ్. ఆ నా అజ్ఞానం పటాపంచలు అయిపోయింది. రజనీకాంత్ గారే 1100 వాడుతుంటే మనకు అవసరమా? ఆ! 2260 అప్పుడు అవన్నీ మోడల్స్ ఉండేవి. అవును. అప్పుడు సెంటర్ లో కెమెరా అవునవును. అవన్నీ చూసి ఇంకా అప్పుడు నిజంగానండి అప్పుడు ఇంతే ఉండేవి గానీ, కాకపోతే అదొక క్రేజ్ క్రేజ్ ఉండేది. కొనుక్కోవాలని. అప్పుడు అనిపించింది రజనీకాంత్ గారు లాంటి సూపర్ స్టార్ ఆయనే అంత సింపుల్ గా 1100 పెట్టుకుని చేతిలో ఉన్నప్పుడు మనకి ఎందుకురా తాపత్రయం అది కొనుక్కోవాలి అంటే ఇవన్నీ లైఫ్ లో నేర్చుకున్నానండి. హ్మ్. అంటే అంత హంబుల్ గా. అలాగే చిరంజీవి గారితో స్టాలిన్ సినిమా చేశానండి. హ్మ్. ఆయన కాంబినేషన్ చేశాను ఓకే. శ్రీనగర్ కాలనీలో. ఆ! నిఖిల్ 'స్టాలిన్‌లో' మీరు ఒక అమ్మాయిని ఆ, ఆ. రాత్రే చూసాను ఆ మూవీ నేను. రాత్రి చూసి మా ఇంట్లో నేను కూడా చెప్తున్నా, రేపు మార్నింగ్ ఇంటర్వ్యూ చేసేది ఈయన్నే అంటే, అవునా కౌశిక్ గారు తెలుసు అని చెప్పేసి అన్నారు మా ఇంట్లో గూడా. ఓ నాకెంత గుర్తుంటేనండి, నిఖిల్ హాస్పిటల్స్ ఉంది శ్రీనగర్ కాలనీలో, ఇప్పుడు ఓకే. శ్రీనగర్ ఆ! కాలనీలో. అక్కడ షూటింగ్ అండి. హ్మ్. మామూలుగా సినిమా షూటింగ్ అంటే మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ ఉంటుంది. హ్మ్. సరే మామూలుగా అప్పటికే చిరంజీవి గారు స్టాలిన్ సినిమాకి ఆయన చాలా పెద్ద స్టార్.
ఎవరు? చిరంజీవి గారు అండి. టాలెంట్ చిరంజీవి 2005 కి కదా. మెగాస్టార్ దాటాను ఆ. స్థాయి. అంటే నేను చెప్పొచ్చే ఉద్దేశం అంటే అప్పటికే చాలా పీక్స్ అయినా టాలెంట్ సినిమాకే. అవును అంత పీక్స్ లో ఉన్న స్టారు నాకు ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేసి సార్ 6:30కి వచ్చేయండి లొకేషన్ కి అన్నాడు. కౌశిక్ గారు 6:30 అన్నాడు. నేను 6:30 ఎందుకు సార్ 6:45 వస్తా అన్నా. వదిలేండి సార్ 6:30కి వచ్చేయండి, చిరంజీవి గారు వచ్చేస్తారు, ఫస్ట్ మీది చిరంజీవి గారి షాటు, 6:30కి వచ్చేయండి అంటే సేఫ్టీ 6:30కి వచ్చాడు అన్నాడు. నేను చెప్పాడు కదా బాగోదని సేఫ్టీకి 6:15కి వెళ్ళానండి. మీరు నమ్మరండి, నేను వెళ్ళేప్పటికి చిరంజీవి గారు ఉన్నారండి 6:15కి పొద్దున్న. ఆయన ఆ పెద్ద కార్, ఆయన రేంజ్ రోవర్ ఏదో కారు, క్రూజర్, ల్యాండ్ క్రూజర్ అండి. ఆయన ఆడి శ్రీనగర్ కాలనీ నిఖిల్ అప్పట్లో ఆ చిన్న రోడ్డు శ్రీనగర్ కాలనీ క్యారవాన్ పెట్టడానికి లేదండి. ఆయన 6:15కి వచ్చి కార్లో ఇలా పడుకున్నారు విత్ మేకప్, విత్ కాస్ట్యూమ్, విత్ మేకప్ వచ్చారండి. అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అంటే అలాంటి స్టార్స్, అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అంత సింపుల్ గా అంత హంబుల్ గా ఉన్నప్పుడు మనం ఎందుకు అది మెయింటైన్ చేయకూడదు? అండ్ పంచువాలిటీ, బిహేవియర్. ఇప్పుడు నేను ఐ లుక్ అప్ టు హిమ్ అండి. ఆయన మురుగదాస్ గారు నన్ను కౌశిక్ అని మామూలుగా సార్ నమస్కారం సార్ అంటే ఏమయ్యా బాగున్నావా అంటే ఒక ఆనందం మనకి. అంటే అలా అవసరం లేదు కానీ పలకించాల్సిన అవసరం లేదు ఆయనకి. జస్ట్ ఆయనతో కలిసి పని చేస్తున్నాను. ఏమన్నా బాగున్నావా అంటే ఒక డైలాగ్ చెప్పానండి, బాగా చెప్పావయ్యా. అసలు ఏదో వీరుల బలం. చిరంజీవి గారు బాగా మామూలుగా స్వతహాగా నాకు తెలుసు నేను బాగా చేస్తాను, దేవుడి దేవుళ్ళ నాకు కొంచెం పర్ఫార్మెన్స్ ఉందో నాకు తెలుసు. మీకు చిరంజీవి గారికి అప్పటికి ఏమన్నా ఉందా పరిచయం? అంటే మీ బ్రదర్ తో అయితే మూవీస్ చేస్తున్నారు. అంటే ఆయన యాంకరింగ్ షో చూసారండి. నేను ఈటీవీలో ఆంధ్రాలో ఒక యాంకరింగ్ షో చేశాను, ఆంధ్ర వాళ్ళు, అది ఆయన చూసేవారట. సో అది ఆయనకి నా యాంకరింగ్ టైమింగ్ ఇష్టం ఆయనకి. అది ఆ మాట చెప్పారు ఛానల్ లో, బాగా చేస్తావే నువ్వు, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది అన్నాడు. అసలు ఆ మాట ఆయన చెప్తుంటే ఏదో గాల్లో ఎగురుతున్నట్టే, చిరంజీవి గారు మనల్ని పొగుడుతున్నాడు అంటే మామూలు విషయం కాదు కదా, చిన్న విషయం కాదు కదా. తర్వాత ఇదే చిరంజీవి గారితో 2003లో క్రికెట్ మ్యాచ్ అయింది, సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ 2003లో. ఆయన డాన్స్ చేశా కలిసి నేను. ఆ క్లిప్ నా దగ్గర ఇంకా దాచుకున్నాను సీడీలో. రామ్మ చిలకమ్మ పాట కె రాఘవేంద్రరావు గారు కూర్చుంటే ఆయన కింద కూర్చుంటే ఆయన నేను లాక్కొచ్చా చిరంజీవి గారిని కింద నుంచి లాక్కొచ్చి స్టేజ్ మీదకి వచ్చి రామ్మ చిలకమ్మ ఇలా చేస్తున్నానండి. ఆయన చూసి స్టెప్ చూపించి ఒకసారి అన్నాడు. సార్ చూపించవయ్యా అన్నాడు. అప్పుడు ఆయన స్టెప్ చూపించారు, రామ్మ చిలకమ్మ ఇద్దరం కలిసి ఒకేసారి చేసామండి. అది నా లైఫ్ లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అనమాట. ఇంకా లైఫ్ లో చూపించమన్నారు సడన్ గా ఆ గుర్తు రావాలి కదా, అంటే ఆ టైం కి ఒకసారి చూపించన్నాడు. సార్ అన్నా అంటే చూపించవయ్యా అన్నాడు. అంటే 1 2 3 4 ఆ కట్ చూపించా. అప్పుడు ఇద్దరం కలిసి అదే స్టెప్ చేసాం. ఆయన కొన్ని వందల వేల పాటలు చేశారు కదండి. అంటే ఆ స్టెప్ కోసం క్యాజువల్ గా ఒకసారి చూపించాను. అసలు అర్థం కావట్లేదు ఎక్కడున్నా నువ్వు, ఆయన నడవడం ఏంటి చూపించమని, ఏం జరుగుతుంది అసలు లైఫ్ లో. అసలు మీరు స్టేజ్ మీదకి ఆయన లాక్ రావడమే పెద్ద విషయం. లాక్ వచ్చాక అక్కడి నుంచి రాఘవేంద్రరావు గారు చెప్తున్నారు, ఆయన రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారిని బాబాయ్ అంటారు, రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారిని బాబాయ్, ఈయన బాబాయ్ అంటారు. ఆయన ఇద్దరు బాబాయ్ బాబాయ్ అనుకుంటారు. బాబాయ్ ఆడు మంచి డాన్సర్ అని రాఘవేంద్రరావు గారు నా గురించి చెప్తున్నారు. స్టేజ్ లాక్ వచ్చాక బాబాయ్ ఆడు మంచి డాన్సర్ బాబాయ్ అంటే, ఓ అవునా అని ఈయన అవునా అంటే అదేంటి అన్నకి ఇది అల్టిమేట్ అండి. స్టెప్ అయిపోయింది, బాగా చేసావమ్మా అన్నాడు. నాకు అర్థం ఆయన ముందు నేను బాగా చేయడం ఏంటండి కామెడీ కాబట్టి. కానీ ఆయన కూడా చూసారు ఎంత గ్రేట్, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కాదండి అసలు అంటే ఆ మనిషి చిరంజీవి గారు అసలు రావడం పక్కన పెట్టి, ఆయన రావడమే గొప్ప విషయం. నేను లాగానే పైకి వచ్చారు, వచ్చాక నేను ఆయనతో స్టెప్ వేసాక నన్ను చూసి బాగా చేసా ఉండడం ఏంటంటే నాకు అంత కామెడీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారి ముందు డాన్స్ అంటే ఎలా ఉంటుందంటే మనం వెంకటేశ్వర స్వామికి లడ్డు పెడితే ఎలా ఉంటుంది అంతే కదా, వెంకటేశ్వర తిరుపతి లడ్డు ఇస్తే ఎలా ఉంటుంది అలా ఉంటది. బ్యాక్ టు బ్యాక్ అసలు అంటే నాకు చిరంజీవి గారి గురించి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను కూడా చాలా ఫ్యాన్, ఆయనకి పెద్ద వీరాభిమాని. నేను స్ప్లిట్ వేసి అండి 2 టన్ ఫ్యాన్ కదా, 2 టన్ స్ప్లిట్ వేసి. ఓకే, ఇవాళ మీతో ఇంటర్వ్యూకి కరెక్ట్ గా ఒక అర్ధగంట ముందు, మీరు వచ్చే ముందు నేను పరచూరి వెంకటేశ్వరరావు గారిని చెప్పారు ఆయనతో ఇంటర్వ్యూ జరిగింది నాకు. అంటే ఆయన చాలా కాలం అవుతుంది కెమెరా ముందుకు వచ్చి, కొంచెం ఆయన ఓల్డ్ అయిపోయారు పాపం, ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆయనతో చిరంజీవి గారి గురించి మీలానే అడగ ముందే ఆయన కూడా చిరంజీవి 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 సగం ఇంటర్వ్యూ చిరంజీవి గారి గురించే చెప్పారు. అది మీరు నన్ను అడిగితే నాకు మీ క్వశ్చన్స్ కన్నా చిరంజీవి గారి ఎక్కువ ఉంటుంది నాతో వస్తే. అండ్ అట్ ది సేమ్ టైం నిన్న సాయంత్రం మన సుమన్ టీవీ ప్రభు గారు మీకు తెలిసే ఉంటారు, ప్రభు గారితో ఇంటర్వ్యూ. ఆయన కూడా ఎవరికి ఇవ్వరు ఇంటర్వ్యూస్, ఇదేంటో అందరు ఇంటర్వ్యూస్ లక్కీగా నాకే వస్తున్నాయి. ఆయన అందరూ ఇంటర్వ్యూ చేస్తారు, మీరు ఆయన ఇంటర్వ్యూ. అదే ఇంట్రో, అదే జనరల్ గా అందరూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు, అందరిని మీరు ఇంటర్వ్యూ చేస్తారు, ఆయన
మీరు ఇంటర్వ్యూ చేశారు. బట్ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే అదేంటో మరి అలా కుదిరింది. నేను అసలు ఎవరికి ఇవ్వను ఇంటర్వ్యూ, నువ్వు అడిగా నీకు ఇచ్చేసాను. అండ్ ఆయన అంత చిరంజీవి గారి గురించి చెప్పడం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చేసిన వరుసగా ఇది 3వ ఇంటర్వ్యూ నిన్న నైట్ నుంచి. ఈ 3 ఇంటర్వ్యూస్ లో కూడా చిరంజీవి గారు ఆయన పేరు లేకుండా ఎక్కడా లేదు. అంటే కాదండి, అంటే నాకు ఏమనిపిస్తుంది అంటేనండి, ఇవాళ హనుమాన్ లాంటి ఒక సినిమాకి ఇలా పెంచారండి స్థాయి ఆయన. నిజంగా అసలు ఆయన ఈవెంట్ కి వచ్చి అసలు అంటే సూపర్ డూపర్ హిట్ వాళ్ళ సినిమా ప్రశాంత్ వర్మ గారిది. అంటే సినిమా డెఫినెట్ గా బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఈయన అంటే మనకి శంఖంలో పోస్తే తీర్థం అంటాం కదా, అలాంటిది ఆయన చెప్పడం వల్ల ఆ స్థాయి పెంచేశారు ఆయన. అవును, అంటే నేను అసలు చూసి అనుకున్నాను మొన్న కన్వెన్షన్ లో జరిగింది అది. అసలు నేను చూసి అబ్బా ఏంటి ఇంత బాగా మాట్లాడుతున్నారు అంటే. తేజ గురించి రావడం వేరు, తేజ చిన్నప్పటి నుంచి తేజ మీ బ్రదర్ వీళ్ళందరితో ఒక రకమైన బాండింగ్. ఒకటే పాయింట్ అండి, నాలాంటి వాడు మామూలుగా అలాంటి ఫంక్షన్ కి వెళ్ళినా ఎంతసేపు మాట్లాడతామండి, అంతే నిమిషం మాట్లాడతాం. ఆయన దాదాపుగా 22 నిమిషాలు మాట్లాడండి. టైం కూడా అంటే నేను చిరంజీవి గారిది ఏదొచ్చినా వదలనండి. 22 minutes 13 seconds 14 seconds ఈ స్పోక్. అంటే ప్రశాంత్ వర్మ గారి గురించి, మన తమ్ముడు తేజ గురించి, అందరి గురించి మాట్లాడుతుంటే అంటే ఎంత పాజిటివ్ వైబ్ అంటే అది. అంటే ఆయన చెప్పడం, ఆయన ఎక్స్పీరియన్స్, ఆంజనేయ స్వామితో అనుకున్న ఎక్స్పీరియన్స్ చెప్పడం. ఆయన స్వతహాగానే ఆంజనేయ స్వామి భక్తుడు ఆయన. అంటే అసలు ఆ టాపిక్ చెప్పాల్సిన అవసరం లేదా. ఇప్పుడు ఆయన చెప్పడం అంటే ఇదేదో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో ఉంది, ఏదో వాల్తేరు వేరేయాను ఆ టైప్ ఫంక్షన్ అనిపించింది. అంటే అక్కడ హనుమాన్ ఫంక్షన్ చాలా బాగా మాట్లాడారు. అండ్ ఈ మూవీస్ రిలీజ్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. అంతా అంటే నీట్ గా వెళ్ళింది అన్నమాట. ఆయన ఒక మాట అంటే ఆయన ఎప్పుడు ఈ మాట చెప్తారండి, ఆయన ఎప్పుడు ఒక మాట అంటారు, వెంకటేష్ గారి సినిమా బాగుండాలి, నాగార్జున గారి సినిమా బాగుండాలి, మహేష్ బాబు గారి సినిమా బాగుండాలి. ఆ పాజిటివిటీ, ఆప్టిమిజం అండి, అది ఎంత ఫెచ్చింగ్ అంటే అండి, ఒక వైబ్. అంటే నేను వైబ్రేషన్స్ నమ్ముతానండి. బేసిక్గా నేను జాతకాలను నమ్మనండి. ఐ బిలీవ్ ఇన్ ద వైబ్రేషన్స్. అంటే పాజిటివిటీని నమ్ముతానండి. అంటే మన చుట్టూ ఎంత పాజిటివ్గా ఉంటే మన అందరం అంత పాజిటివ్గా ఉంటాం. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే కోవిడ్ వచ్చినా ఇంకా జనాలు రిలైజ్ అవ్వట్లా. అవునండి, కాకపోతే ఆ టైంలో కొంచెం రియలైజ్ అయ్యారు. ప్రకృతితో ఆడుకు, ప్రకృతి నేచర్ నమ్ముతానండి. నేచర్ అనేది చాలా గొప్పది నా దృష్టిలో, పంచభూతాలు. సో ఆ నేచర్ లో మనం ఎంత పాజిటివ్ గా ఉంటే మన లైఫ్ అంత పాజిటివ్ గా ఉంటుందండి, అంత ఆప్టమిస్టిక్ గా ఉంటాం మనం. అంటే ముఖ్యంగా అంటే ఇది మూఢనమ్మకాలు అని చెప్పను, కానీ నేనేమంటానంటే ప్రాప్తం నమ్ముతాను శ్వేత గారు. ప్రాప్తం అంటే మనకి ఇది ప్రాప్తం అంతే అండి. మన ఆరుద్ర గారు రాసిన పాట ఉందన్నమాట, నది నిండా నీళ్లు ఉన్నా మనకెంత ప్రాప్తం ఉన్నా, కడవైతే కడివెడి నీళ్లే, గరిటైతే గరిటెడి నీళ్లే. మీరు బీచ్ కి వెళ్తారు, బకెట్ నీళ్ళే వస్తాయి మీకు. అంటే మన కష్టం మనం పడతాం. అంటే మన ఎఫర్ట్, మనం భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కథాచన. అంటే మన కర్మ మనం చేస్తాం, మిగతా దేవుడి దయ. అది సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మనకి సంబంధం లేదు. మనం సిన్సియర్ గా మనం ఎఫర్ట్ చేసేస్తున్నాం. అది ఆడియన్స్ చాయిస్. అంటే వాళ్ళు హిట్ చేస్తే హిట్. ఒక్కొక్కసారి గొప్ప సినిమాలు పోయినాయి, మనమే ఆశ్చర్యపోతాం. అంత గొప్ప సినిమా పోయింది ఏంటంటే కొన్నిసార్లు మామూలు సినిమాలు పెద్దగా ఆడి, అది మన చేతిలో ఉండదు. అంటే ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ కదా. అలా అంటే మనం అంటే దేవుడు కృష్ణుడు చెప్పినట్టుగా మన పని మనం చేసి వదిలేయాలి. అలా చాలా మంది అర్థం చేసుకోక ఇంకా ఈ దాన్ని ఏమంటారు వాస్తని, ఏదో జాతకం అని నాకు అంతే. వాళ్ళని తప్పటను, కాకపోతే బేసిక్గా నా టైప్ కాదు. అంటే ఈ మాట ఎందుకు చెప్పొస్తున్నానంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. అంటే ఆయన అలా చెప్పడం వల్ల ఎంత పాజిటివ్ అంటే అట్మాస్ఫియర్ మొత్తం. అంటే ప్రతి హీరో సినిమా బాగుంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. అంటే సింపుల్ అండి, ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే ఒక 200 కుటుంబాలు బాగుంటాయి, అది 5 సినిమాలు హిట్ అయితే 1000 కుటుంబాలు బాగుంటాయి. సింపుల్. సినిమా గురించి ఇంత నాలెడ్జ్ ఉంది, సినిమా ఇండస్ట్రీలో ఎన్ని పరిచయాలు ఉన్నాయి, మీ టాలెంట్ గురించి రాఘవేంద్రరావు గారికి సైతం తెలుసు. ఎందుకంటే మీ నటన తెలుసు, మీ యాక్టింగ్ అంటే మీ డాన్స్ తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఇండస్ట్రీలో సీరియల్స్లో ఉన్న హైప్ మీకు మూవీస్కి ఎందుకు రాలేదు? అంటే మనకి ఇక్కడ ఇంకో ఒక ప్రాబ్లం ఏంటంటే, తెలుగు సినిమా వరకు ప్రాబ్లం ఏంటంటే, నాకు ఒక ట్యాగ్ వేస్తారండి, కౌశిక్ టీవీ ఆర్టిస్ట్ అని. అది ఇప్పుడే బ్రేక్ అవుతుంది. 2022 నుంచి బ్రేక్ అవడం స్టార్ట్ అయింది. రీసెంట్ గా మూవీ స్టార్ట్ చేశారు కదా? చేస్తున్నానండి. అంటే ముఖ్యంగా ఎప్పుడంటే ఈ కొత్త వాళ్ళ అబ్బాయిలు వస్తున్నారు, కొత్త కుర్రాళ్ళు, ఈ షార్ట్ ఫిల్మ్స్ చేసిన కుర్రాళ్ళు అందరూ డైరెక్టర్లు అవుతున్నారు కదా, వాళ్ళు దాన్ని బ్రేక్ చేస్తున్నారు ఆ జానర్స్. అంటే టీవీ ఆర్టిస్ట్ కాదు, ఆర్టిస్టు. నాకు అప్పటిదాకా ఉన్న ఒక ఇదేంటంటే ఆ కౌశిక్ టీవీ ఆర్టిస్ట్ అంట. నాకు అది లాజిక్ ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది యాంకర్స్ కూడా టీవీ ఆర్టిస్ట్లే. ఇప్పుడు ఝాన్సీ గారు కానివ్వండి, వీళ్ళందరూ, కానీ వాళ్ళందరూ మూవీస్ చేశారు కదా. అదేనండి. అంటే ఏమైపోతుందంటేనండి, అంటే నాకు వచ్చిన నేను నా ఎక్స్పీరియన్స్ లో నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు. పెద్ద ప్రొడక్షన్ హౌస్లో పెద్ద డైరెక్టర్లు నాతో చెప్పింది ఏంటంటే, నేను బాగా చూసారయ్యా అంటారు. నాకు ఆ లాజిక్ అర్థం కదా. బాగా చూసడం అంటే నేను ఇప్పుడు యాక్ట్ చేస్తాం కదండి. ఇప్పుడు అంటే నా లాజిక్ ఏంటంటే శ్వేత గారు, టీవీ ఆర్టిస్ట్ ఒక వెసులుబాటు ఏంటంటే మేము గ్రైండ్ అయి ఉంటామండి. అంటే రకరకాల పాత్రలు చేస్తాం, నెలకి 26 రోజులు పని చేస్తాం. సినిమా వాళ్ళగా ఒక సినిమా చేసి గ్యాప్ రాదు మాకు. సో విల్ బి ఇన్ ప్రాక్టీస్. అంటే
ఏడుస్తాం, నవ్వుతాం, అంటే బాధపడతాం, కోపం చూపిస్తాం, అంటే ఇన్ని ఎమోషన్స్ మేము ప్రాక్టీస్ లో ఉంటాం. ఎగ్జాంపుల్ మీరు ఇటు చూస్తే ప్రియాంక సీరియల్లో రాజీవ్ క్యారెక్టర్, దేవతా సీరియల్లో ఈ మెకానిక్ క్యారెక్టర్, అంటే ఏంటి, ఎంత వ్యత్యాసం రెండింటికి. అంటే అలాంటి క్యారెక్టర్స్ చేసి ఉంటాం కదా, మాతో పని చేస్తే వాళ్ళకే ఈజీ సినిమా డైరెక్టర్లకి, ఎందుకంటే దే కెన్ టేక్ వాట్ దే వాంట్ ఫ్రమ్ us. yes వాళ్ళకి పెద్దగా రిస్క్, అంటే వాళ్ళకి పెద్దగా యాక్టింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, కంటెంట్ చెప్తే చాలు. అంటే Content చెప్తే కొంతమంది ఎలా ఫీల్ అవుతారు, ఒకసారి ఈ మధ్య నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఒక సినిమా చేస్తున్నానండి, ఈ మధ్య పేరొద్దు, ఆ సినిమా షూటింగ్ వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ డైలాగ్ ఇచ్చారు, డైలాగ్ చెప్పేశాను. చెప్పేశాక కౌశిక్ గారు టీవీ యాక్టింగ్ చేయకండి అన్నాడు. నేను వెంటనే ఆయన మైక్లో ఈ మాట అన్నాడండి, టీవీ యాక్టింగ్ చేయకంటే నేను టక్కని ఆగి టీవీ యాక్టింగ్ ఏంటి చెప్పండి సార్ అన్న. ఇలాగే అన్న, టీవీ యాక్టింగ్ ఏంటి చెప్పండి అన్న. లేదండి మీరు చాలా ఎక్కువ, మీరు ఎంత కావాలో చెప్పండి సార్ చేస్తాను మీకు. టీవీ యాక్టింగ్, సినిమా యాక్టింగ్, డ్రామా యాక్టింగ్ ఉండదు సార్, యాక్టింగ్ ఒకటే, కెమెరా మారుతుంది. మీరు సినిమాకి రెడ్ ఎపిక్ వాడతారు, మేము FS3 వాడతాం టీవీకి. డ్రామా అంటే మామూలు 5D కెమెరా పెట్టి షూట్ చేసుకుంటాం. అంటే థియేటర్ నాటకం రికార్డ్ చేసుకోవాలంటే చిన్న బేసిక్ కెమెరా పెట్టి రికార్డ్ చేసుకుంటారు, అంతే తేడా. మీకు యాక్టింగ్ తేడా ఉండదండి. టీవీ యాక్టింగ్, సినిమా యాక్టింగ్, డ్రామా యాక్టింగ్ ఉండదండి. యాక్టింగ్ ఒకటే, డైరెక్టర్ బట్టి ఉంటుంది. కృష్ణవంశీ గారికి డ్రామా ఇష్టం అండి, ఆయన డ్రామా చేయిస్తారు. శేఖర్ కమల్ గారు నేచురల్ గా చేయిస్తారు, అంటే డైరెక్టర్ బట్టే మారుతుంది, అంతే కదా. ఇప్పుడు ఆ యాక్టర్ శేఖర్ కమల్ గారి దగ్గర ఇప్పుడు నేను చేస్తే మామూలుగా నేను చేసే పర్ఫార్మెన్స్ తగ్గిస్తాను. ఇంట్లో మీరు ఎలా ఉంటున్నారో అలా ఉండమంటారు. అయితే కృష్ణవంశీ గారికి కొంచెం డ్రామా ఉంటుంది, రాజమౌళి గారిది డ్రామా ఉంటుందండి. సో చేస్తాం, అంతేగాని టీవీ యాక్టింగ్ ఏంటండి. నేను అన్నీ చెప్పేసాను, నాకు చాలా బాధగా ఉంది సార్ ఈ మాట మీరు మాట్లాడడం అన్న. నా ఉద్దేశం అది కాదు, తప్పు సార్. మీకు ఏం కావాలో చెప్పండి, నేను చేస్తా. మీకు తగ్గించాలా, ఎక్కువ అనిపించిందా, కౌశిక్ ఎక్కువైందని చెప్పండి, తగ్గిస్తా. అంతేగాని మీరు టీవీ యాక్టింగ్ చేయకండి. టీవీ యాక్టింగ్ అంటే అదేం తక్కువ కాదు కదా, అసలు టీవీ యాక్టింగ్ అనేది ప్రత్యేకంగా లేదు. ఎక్కడ ఉంటుందండి, ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే ఎమోషన్ అండి. చెప్తున్నప్పుడు మేమే ఇప్పుడు ఇన్ని సీరియల్ చేశానండి నేను, దాదాపు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కళ్ళు అడుగుతాడు నన్ను. ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు కుంకుమ పువ్వు చేస్తున్నానండి, దాని కాపుగండి రాజేంద్ర గారు డైరెక్టర్ అండి, ఆయన స్టైల్ ఒకలా ఉంటుంది. ఇంకో సీరియల్ చేస్తున్నాను, మొన్న దాకా మావార మాస్టర్ చేశారు జీ తెలుగుకి, ఆ డైరెక్టర్ స్టైల్ ఒకలా ఉంటుంది. నేను వాళ్ళని బట్టి నేను మోల్డ్ అవుతాను. ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అండి, డైరెక్టర్ కావాల్సింది నేను ఇస్తాను. అవును, వాళ్ళు మిమ్మల్ని ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు కదా. వాళ్ళు చెప్తారు, ఆ కౌశిక్ భయ్య ఇది కొంచెం ఫినిష్ అయిపోయింది, దానికి టీవీ యాక్టింగ్ వద్దు. టీవీ యాక్టింగ్ ఏముంటుంది, యాక్టింగ్ ఎక్కడైనా యాక్టింగేగా. ఇప్పుడు పైగా మాలాంటి టీవీ ఆర్టిస్ట్ అడ్వాంటేజ్ అంటే మీరు తొందరగా చెప్పి చేంజ్ చేసుకోవచ్చు. నాకు కూర్చోబెట్టి మొత్తం క్లాస్ చెప్పక్కల, మీరు 3 చెప్తే చేసేస్తాను నేను. నాలాగా టీవీ ఆర్టిస్టులు ఎవరైతే నాలాగా పర్ఫార్మెన్స్ ఉన్నారో మా అందరికి మీరు 3 చెప్తే చాలు, మీరు కూర్చోబెట్టి మొత్తం పెద్ద బాల్స్కి చెప్పక్కల. మాకు ఇది 3 అండి, ఇది కంటెంట్, మీ వైఫ్ చచ్చిపోయింది లేకపోతే మీ మదర్ చచ్చిపోయిందని చెప్తే మేము వెళ్ళిపోతాం 3లోకి. అది మాతో అడ్వాంటేజ్ మీకు, మమ్మల్ని మీరు సినిమాలో పెట్టుకుంటే. అది మానేసి అంటే నేను ఇవాళకి అగేన్స్ట్ కాదండి, నా ఉద్దేశంలో సినిమా ఇస్ యూనివర్సల్ అండి, యాక్టర్ ఇస్ యూనివర్సల్. బట్ నా బాధ ఏంటంటే మనకి ఇక్కడే బొచ్చర మంది యాక్టర్స్ ఉంటే మీరు బాంబే నుంచి, కేరళ నుంచి, బెంగళూరు నుంచి తెచ్చుకుంటారు. నేను ఎందుకంటాను, వాళ్ళకి మనం భాష నేర్పించి వాళ్ళకి యాక్టింగ్ నేర్పి తెచ్చుకోండి, కానీ అది ఇంకా కష్టం కదా సార్. అదే చెప్తున్నానండి, అంటే నేను తెచ్చుకోవడం తప్పనట్లేదండి, ఒక లిమిట్. ఇప్పుడు ఏదైనా అండి, ఇప్పుడు మనం రోజు స్వీట్లు తినలేంగా. ఇప్పుడు మీ కళాఖండ్ ఇష్టం అండి, ఒక కళాఖండ్ తింటారు, 5 కళాఖండ్లు తినలేంగా ఒకసారి. ఏదైనా వచ్చేస్తుంది కదా, ఒక రోజు భోజనం, ఒక రోజు బిర్యానీ, ఒక రోజు పులిహోర, అలాగే తింటాం కదా. అలాగే మీరు తీసుకొస్తే మొత్తం మంద బయటిని తీసుకొచ్చేసేసి వాళ్ళతో మీరు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి భాష నేర్పి వర్కౌట్ అవ్వదు కదా. నేను ఏమంటానంటే సినిమాల్లో కూడా ఇక్కడ వాళ్ళని ట్రై చేయమంటాను నేను. అంటే నేనేదో పాపంగాను నేరంగా కోపంగా చెప్పట్లేదు. ఏ ఇండస్ట్రీ ఎవరికి ఉన్నప్పుడు మన ఇండస్ట్రీలో మనకి వాల్యూ ఇవ్వడం, మనల్ని తీసుకోవడం అనేది మంచిది అని చెప్పేసి మీ ఉద్దేశం. నాది ఒకటే లాజిక్ అండి, ఇక్కడ ట్రై చేయండి, ఇక్కడ మీకు నిజంగా సెట్ అవ్వలేదు అనుకోండి అప్పుడు బయటకు వెళ్ళమంటారు. ఎంతో మంది కదా సార్ మీలాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్, చాలా మంది ఉన్నారండి, కోకొల్లలు కదా చాలా మంది. నేను మీకు 100లో చూపిస్తా, మినిమం 150-200 పై చిలుకున్నారు పర్ఫార్మ్ చేయగలిగే ఆర్టిస్టులు. అంటే వాళ్ళకి నిజంగా అవకాశాలు రావట్లేదు, అదే మళ్ళీ ప్రాప్తం. ఇప్పుడు నాకు వస్తున్నాయంటే నా అదృష్టం అంతే. అంటే నాకు ఇంకా కౌశిక్ని పిలిచి టీవీలో మంచి వేషాలు ఇస్తున్నారు మెయిన్ క్యారెక్టర్లు. మీరు నమ్మరండి, 2018తో నేను హీరోగా ఆపేశాను. 2018 నా లాస్ట్ టీవీలో హీరోగా చేయడం. ఎందుకు అని అడగట్లా, అంటే వాళ్ళు నన్ను ఆ కౌశిక్ కొత్త వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. దాంట్లో లాజిక్లు ఏంటి, ఇన్నేళ్ళు కౌశిక్ని చూసాంలే, కొత్త వాళ్ళు. ఇంకోటి ఏంటి, పేమెంట్ ఇష్యూలు వస్తాయి. కౌశిక్ కొంచెం పెద్ద రేంజ్ పేమెంట్ కాబట్టి కౌశిక్ని ఇప్పుడు మెల్లగా మనం ఫాదర్ క్యారెక్టర్కి, బ్రదర్ క్యారెక్టర్కి నేను స్లోగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయా. ఇప్పుడు నేను ఫాదర్ క్యారెక్టర్లే చేస్తున్నా, నేను కాదనట్లా. కాకపోతే నాకు లాజిక్ అర్థం కాదు. యంగ్ ఫాదర్ ఏంటండి, ఫాదర్ అంటే ఫాదరే. నన్ను అందరూ యంగ్ ఫాదర్ అంటారు, యంగ్ ఫాదర్ ఏముంది? ఇప్పుడు నాకు 44 years అండి, దీంట్లో నేను యంగే కదా.
ఎంగే కదా 60 అంటే ఫాదర్. ఇప్పుడు 44 కి అంటే అంటే నేను ఎవరితో కంపేర్ చేయట్లేదు. 44 కి హీరోగా చేయొచ్చు, డెఫినెట్ గా చేయొచ్చు. పెట్టుకోరు. మన టీవీకి ఏంటంటే వాడి అంటే ఇప్పుడు మారిపోయింది పంద. అంటే ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా స్టార్స్ అందరిది కూడా మీ ఏజే కదా. అంటే అది నేను కామెంట్ చేయనండి, చెప్తున్నా మామూలుగా. అంటే 44కి నేను ఫాదర్ గా చేసేస్తాను అంటే నన్ను మా వాళ్ళ మా ఇంట్లో తిడతారు. నన్ను మా తమ్ముడే అడుగుతాడు, మా తమ్ముడు ఎందుకురా అప్పుడే ఫాదర్ చేసేస్తున్నావు అంటే మరి ఏం చేయమంటారా, వేషాలు రావట్లేదు, హీరోగా పెట్టుకోవాలి. సినిమా అంటే ఇండస్ట్రీ అంటే ఇష్టమా సార్? వేషాలు రావట్లేదు, వచ్చిన వేషమే వేయాలి అంటే దీన్ని వదిలిపెట్టి వెళ్ళలేక? అంతే కదండి, వదిలిపెట్టి వెళ్ళలేక కాదు, వదిలేయడం ఇష్టం లేక, తేడా ఉందిగా. వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. నేను మాస్టర్స్ చేశాను ఇంగ్లీష్ లిటరేచర్, కాకపోతే ఉద్యోగం వెంటనే రాదంటే 44 ఏళ్ళు గట్టి నాకు కూడా ఉద్యోగం ఇవ్వడు. సో నిజంగా నేను అనుకుంటే నేను డెఫినెట్ గా వేరే నా ప్రొఫెషన్ మార్చేసుకోగలను. నేను అది విషయం కాదు నాకు నిజంగా తెలుసుకుంటే. కానీ ఒకసారి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వెళ్ళాలంటే నిజంగా మనసు రాదేమో. మనసు రాదంటేనంటే నాకు ఇది ఇష్టం అండి, నాకు ప్యాషన్ ఇది. అంటే ఇక్కడ నా జీవితాశయం ఏంటంటే, అఫ్ కోర్స్ ఇవాళ నేను భోజనం చేస్తున్న టెలివిజన్ ఫుడ్ అయినా కూడా నాకు నా జీవితంలో ఒక పేరు తెచ్చుకోవాలి. ఈ క్యారెక్టర్ సినిమాలో కౌశిక్ చేయాలరా, ఇప్పుడు ఎలా అయితే ప్రకాష్ రాజ్ గారిని పెట్టుకోవాలి, రావు రమేష్ గారిని పెట్టుకోవాలని చెప్తున్నారు సినిమాల్లో, అలాగా కౌశిక్ గడే చేయాలి క్యారెక్టర్, ఆ స్థాయికి వెళ్ళాలి. అది నా జీవితాశయం. అది ఆర్టిస్ట్ గానే. మళ్ళీ నా హీరోగా ఇప్పుడు హీరోగా ఇంట్రెస్ట్ లేదు సార్. హీరో అని కాదు, కంపేర్ కూడా రావు రమేష్ గారితో ప్రకాష్ రాజ్ గారితో కంపేర్ చేశారు అంటే ఒక మంచి ఆర్టిస్ట్ అన్నదే మీ ఉద్దేశం. నాకేంటంటే కౌశిక్ అని కూడా ఆర్టిస్ట్, నేను స్టార్ని కాదండి, నా ఆర్టిస్ట్. ఇవాళ నేను సీరియల్లో హీరోగా చేసి ఉండొచ్చు, బట్ నేను ఇప్పుడు ఇవాళకి కూడా నేను పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ నాకు ముస్టర్డ్ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. నేను అదే చెప్తా, ఏదో డైరెక్టర్ని కలిస్తే, సినిమా డైరెక్టర్ని కలిస్తే నేను ఏమంటానంటే వాళ్ళతో, సార్ నాకు మీరు ఫుల్ లెంత్ క్యారెక్టర్, హీరో పక్కన నుంచిన క్యారెక్టర్ వద్దండి, ఒక్క సీన్ సెక్యూరిటీ గార్డ్ క్యారెక్టర్ నా పర్లా, అది నాకు పర్ఫార్మెన్స్ చూపించగలగాలి. అంటే థియేటర్కి వచ్చిన ఆడియన్స్ కౌశిక్ గడ్ బాగా చేశాడు రా, ఒక్క సీన్ బాగా చేశాడు, అది చాలు నాకు. ఆ పేరు మీకు ఎప్పటికీ ఉంది సార్. ఎందుకంటే మీకు అది మీ దాకా వస్తుందో రావట్లేదో మీకు నాకు తెలియదు, కానీ కౌశిక్ అంటే మీ గురించి ఆ మార్క్ అయితే ఎప్పటికీ ఉంది. కౌశిక్ చేస్తే ఈ సీన్ చాలా బాగుంటుంది అని చెప్పేసేసి. ఎందుకంటే చాలా మూవీస్, అవి చిన్న మూవీస్ అవనివ్వండి, పెద్ద మూవీస్ అవనివ్వండి, ఎన్నో మూవీస్లో మీరు యాక్ట్ చేసినప్పటికీ ఆ క్యారెక్టర్ మీరు చేస్తేనే, ఒక ఆవిడ మీరే చెప్పారు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో, బయటకు వెళ్తే మిమ్మల్ని చూసి తిట్టింది అని. తిట్టినప్పుడు ఆ క్యారెక్టర్ పండితేనే కదా ఆవిడ తిట్టగలరు. అంటే అలా అంటే ఏమవుతుందంటేనండి, ఇంకోటి చెప్పినా మీకు కమ్యూనికేషన్ గ్యాప్ అండి. ఇప్పుడు నా వరకు నా 44 అంటే అఫ్ కోర్స్ అన్నిసార్లు ఎందుకు చెప్తా, అది చెప్తున్నా, అన్నిసార్లు ఎందుకు చెప్తున్నా చెప్తా మీకు. ఇప్పుడు నేను 44 కదండి, మీకు కిట్టిగాడు మీకే తెలియదు. సో చాలా మంది కిట్టిగాడు తెలియదు, నా ట్రావెల్ తెలియదు. అదే కొత్తగా వచ్చే కుర్ర డైరెక్టర్లకి వాళ్ళకి తెలియదు. నేను చిన్నప్పుడే కంగారుగా మీరు ఇండస్ట్రీకి వచ్చేసేసారు, ఇప్పుడేమో. సో దాని వల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ డైరెక్టర్లకి నేను ఎవడో తెలియదు. వాళ్ళు బహుశా ఎక్కడో టీవీలోనో షోలో కౌశిక్ అని చూస్తుంటారు తప్ప, మీరు నమ్మరు, త్రివిక్రమ్ గారు నా కిట్టిగాడు సీరియల్ చూసేవాళ్ళు. ఆయన చెప్పారు నాకు అన్నమాట. నేను 10th క్లాస్ కౌశిక్ అప్పుడు మీ సీరియల్ అప్పుడు భీమవరంలో నేను కిట్టిగాడు సీరియల్ చూసాను. ఆయన చెప్పారు. అంటే ఆ ఏజ్ అంటే ఈ మిడిల్ ఏజ్ సెక్టర్ లో అందరికి నేను బాగా వాళ్ళకి నోన్ ఫేస్ కిట్టిగాడుగా. అంటే నా మొహం పెద్ద మారలా, చిన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది. దానివల్ల ఏంటంటే అలాంటి వాళ్ళకి తెలుసు, నేను కొత్త వాళ్ళకి నేను తెలీదు. సో నేను చెప్పుకోవాలి. సో నా ఫీలింగ్ ఏంటి, సరే చెప్పుకోవడం నేను మొహమాటమో ఏదో ఇబ్బందో ఫీల్ అవను. కాకపోతే నాకున్న కమిట్మెంట్స్ కి ఇప్పుడు మళ్ళీ బయట అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి, సార్ నేను కౌశిక్ నండి, నేను ఆర్టిస్ట్ నండి అని చెప్పడం ఎందుకని, నాకు వచ్చిన అవకాశం చేసుకెళ్ళిపోతాను, సింపుల్. ఎప్పుడైనా కానీ మీకు ఇండస్ట్రీలో లైక్ మూవీస్ అవనివ్వండి, సీరియల్స్ అవనివ్వండి, ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పి మీకు ఇచ్చి నెక్స్ట్ డే అగ్రిమెంట్ చేసుకునే టైంకి సారీ సార్ మీరు కాదు అని చెప్పేసి అన్న సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయా? చెప్తే ఇంట్రెస్ట్ వెళ్ళేస్తారు. ఇప్పుడు ఆ పేర్లు చెప్తే ఎందుకు లేదు, ఉన్నాయి, చాలా జరిగినాయి. అది జరిగిన తర్వాతే నేను డిసైడ్ అయ్యి టీవీలో ఉండిపోయా. ఓకే, ఎలా అనిపించేది సార్ ఆ టైంలో మీకు? ఫస్ట్ టైం బాధ అనిపించిన తర్వాత అలవాటు అయిపోయిందండి. అలవాటు అయిపోయిందా? నిజంగా అది చాలా హర్టింగ్ కదా. హర్టింగ్ కూడా కాదంటే, నాకు ఎక్కడ ఏదవుతానంటేనండి, క్యారెక్టర్ ఓకే చెప్పి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అది కూడా పోనీ గొప్ప పగలు తీసే క్యారెక్టర్ ఏం కాదండి, హీరో పక్కన క్యారెక్టరే, నుంచున్న క్యారెక్టర్. అది ఎందుకు డిసైడ్ అవుతారు నేను చేయడానికంటే, నాకు ఒక మార్కెట్ వస్తుందండి. ఒక పెద్ద హీరో పక్కన నేను నుంచుంటే కౌశిక్ గడ్ ఆయనతో చేశాడు రా అని పిలుస్తారు నన్ను ఇంకో సినిమా వాళ్ళు. దానికోసం కూడా కాంప్రమైజ్ చేసిన రోజులు ఉన్నాయి. దానికి కూడా పిలవట్లేదు నన్ను. అంటే దానికి వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే, మీరు మీరు బాగా చేస్తారన్నారు. ఒక కో డైరెక్టర్ అయితే మీరు బాగా యాక్ట్ చేస్తారండి, ప్రాబ్లం అంటే నాకు ఫస్ట్ ఏంటి అన్న, మీరు చాలా బాగా చేస్తున్నారండి, ఇది ప్రాబ్లం అన్నాడు. అదేంటి సార్ బాగా చేయకపోతే ప్రాబ్లం కదా అంటే, కాదండి మీరు బాగా చేస్తున్నారు, ఇబ్బంది అయిపోతుంది సార్, డామినేట్ చేసేస్తారు. అది నాకు ఫస్ట్ నాకు ఎలాగల, అది డామినేట్ ఎవడన్నా ప్రపంచంలో బాగా చేస్తే మెచ్చుకుంటాడు, వీళ్ళు బాగా చేయొద్దు అంటున్నారంటే ఇప్పుడు నాకు వచ్చిన యాక్షన్ నేను చేస్తానండి, వాళ్ళ కోసం నేను బాగా చేయకుండా చేయలేం కదా. ఇలాంటి డామినేషన్స్ కూడా ఉంటాయి. ఉంటాయండి, ఇలాంటి పులిహారాలు చాలా ఉంటాయి. అంటే మనం
హీరో కన్నా బాగా కనిపించకూడదు, హీరో పక్కన అంటే అది అందరూ కాదు, కొంతమందికి జస్ట్ జనరలైజింగ్ ఇట్, అందరూ అలా ఎందుకుంటారండి, ఇప్పుడు అందరికి ఆ ఫీలింగ్ ఉండదు. కాకపోతే కొంతమంది నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ లో, నాకు ఎదురైన వీటిలో ఎక్స్పీరియన్సెస్ లో ఇలా జరిగింది. అలాగే చెప్పాడు కో డైరెక్టర్, మీరు బాగా చేస్తారు సార్, ప్రాబ్లం అండి అంటే నాకు ఏమండి ఫస్ట్ కరెక్ట్ గా వినాలని డౌట్ వచ్చింది. నేను కరెక్ట్ గా విన్నానా వినలేదా, ఏమన్నారు అన్న, అదే సార్ మీరు మంచి ఆర్టిస్ట్ అండి, అంత బాగా చేస్తే కష్టం కదా. అంటే ఒక యాక్టర్ కి గ్లామర్ గా ఉండి యాక్టింగ్ బాగా వచ్చినా గానీ ఇండస్ట్రీలో ప్రాబ్లం. అంటే నాకు నవ్వాలా ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు నాకు. నేను ఇలా బ్లాంక్ గా ఉండిపోయా. అదేంటి సార్ తప్ప అన్న, తప్పు కాదండి, కాకపోతే మీరు అంత బాగా చేస్తే మరి హీరో డామినేట్ చేసేస్తారు మీరు. సరే సార్ అయితే అంటే అలా చెప్పిన తీసేసిన సందర్భాలు ఉన్నాయి. అలా అడ్వాన్స్ ఇచ్చి నాకు పోయిన వేషాలు ఉన్నాయండి, ఒక 4-5 సినిమాలు ఉన్నాయి. అప్పుడు డిసైడ్ అయ్యా, సరే అంటే నా కోటానండి. అంటే ఇప్పుడు అల్టిమేట్ గా ఎవరన్నా మనం ఒక మంచి పేరు డబ్బు చూస్తామండి, ఏ మనిషి అయినా, మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా, మీరు లాయర్ అయినా, డాక్టర్ అయినా, లేకపోతే పొలిటీషియన్ అయినా, మీరు మీ ప్యాషన్ ని ఫాలో అవుతూ అదేగా గోల్, డబ్బు సంపాదించాలి కదా. సో నాకేంటంటే నేను మంచి ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకోవాలి, డబ్బు సంపాదించాలి, రెండు నాకు. ఈ మంచి ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకునే విధానంలో టీవీ అనుకోండి గవర్నమెంట్ జాబ్ లాగా, ఆ నెలకు వచ్చే 2.5 lakhs వచ్చేస్తూ ఉంటాయి. ఓ 10 నెలల క్రితం లక్షన్నర, ఇప్పుడు 2.5 అంత తేడా. అది సినిమా బిజినెస్ లాంటిది. ఒకసారి ఒక వేషం క్లిక్ అయితే నెక్స్ట్ సినిమాకి మన పేమెంట్ మారిపోతుంది, స్థాయి మారిపోతుంది. మీతో పాటు చేసిన ఆర్టిస్టులు ఇప్పుడు పర్ డే 30 లక్షలు అలా తీసుకుంటున్న టైం ఇది. ఎగ్జాక్ట్లీ, మీకు కూడా తెలుసా ఆర్టిస్టులు ఎవరు? సో అంటే నాకేంటంటే అది నా కోర్, అంటే డబ్బు సంపాదించడం ఆటోమేటిక్ అది ఫాలో అవుతుంది డబ్బు అనేది. కాకపోతే అలా ప్రూవ్ అంటే నాకేంటంటే క్యాలిబర్ ఉంది కదా, నా కెపాసిటీ ఉంది కదా, ఎందుకు రావట్లేదు అంటే అలా అని పోనీ కొంతమంది సలహా ఇచ్చారు టీవీ మానేయండి అని. ఫ్యామిలీ ఉంది అంటే అఫ్ కోర్స్ మై వైఫ్ ఇస్ వర్కింగ్ అనుకోండి, కాకపోతే నాకు అంత అవసరం అనిపించలా. అంటే సార్ అంటే ప్రతి మనిషికి కొన్ని కమిట్మెంట్స్ అనేవి ఉంటాయండి, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, లయబిలిటీస్ ఉంటాయి. ఎవరో ఏదో మానేసేమంటే అందరి కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ వెనకాల అయ్యో గట్టిగా ఉండి అయితే బయటికి రారు కదా, ఎవరికి ఉండే కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. సో మన చిన్న చిన్న అవసరాల కోసమైనా మనం వర్క్ చేయక తప్పదు. ఇంకోటి అండి, మెయిన్ గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మెయింటైన్ చేయాలండి ఇప్పుడు. అంటే ఎస్పెషలీ టెలివిజన్ లో అంటే నాలాగా ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ గా ఉన్నవాడు మెయింటైన్ చేయాలి, ఆ మెయింటెనెన్స్ కి కంపల్సరీ సంపాదించాలి. డెఫినెట్ గా అంటే మీరు అన్నట్టుగా ఇందాక నా కారు గురించి మీరు చెప్పారు కదా, సో అలా మెయింటైన్ చేయాలి. అంటే అదేదో గొప్పని కాదు, అది అవసరం, అప్పుడే వాల్యూ ఇస్తారు. ఒక ఐఫోన్ అవసరం, ఒక పెద్ద కార్ అవసరం, ఒక ఫాజల్ వాచ్ అవసరం, అది అవసరం. అదంటే అది ఉంటేనే వాల్యూ, అదంతే, అది దాని మీద డిబేట్ అవసరం. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, రజనీకాంత్ గారు 1100 వాడుతున్నారు అని. కానీ అది మీకు గొప్ప విషయం కావచ్చు, కానీ ఆయన ఆల్రెడీ హీజ్ ఏ స్టార్, అంతే కదా. స్టార్ అయిపోయిన తర్వాత ఏంటంటే అది చాలా సింపుల్ గా అనిపిస్తుంది. అది స్టార్ అయిపోయాక ఆయన ఏం చేసినా బాగుంటుంది. వన్స్ స్టార్ అయ్యాక ఆయన ఏం చేసినా దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. కానీ స్టార్ అవ్వకుండా బయట తిరిగే వాళ్ళు 1100 వాడితే 1100 వాడుతున్నాడు అన్నట్లు చూస్తారు అనమాట. అంటే ఈ ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో గ్లామర్ ఫీల్డ్ లో మెయింటైన్ చేయాలండి, మెయింటైన్ చేస్తేనే వాల్యూ. అంటే మనకి మనిషిగా ఎంత వాల్యూ ఉంటుందో మన మెయింటెనెన్స్ అంత వాల్యూ ఉంటుంది. అంటే సార్ మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళు కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నా కానీ డబ్బులున్నా లేకపోయినా మెయింటెనెన్స్ అనేది మ్యాండేట్ అంటారా? మెయింటెనెన్స్ ని బట్టే వాల్యూ కూడా మారుతూ ఉంటుంది. ఓకే. సో జనరల్గా మీకు ఎప్పుడైనా అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా బిగినింగ్లో కానివ్వండి, ఎప్పుడైనా తొందరపడి ఇందులో కంప్లీట్గా వచ్చేసానేమో, రాకుండా ఉండాల్సిందేమో అని అనిపించిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? లేదా? ఎక్కడో ఒకక్కడ మీరు కష్టపడి ఉంటారు, లేకపోతే ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసి ఉంటారు. నేను నా ఫస్ట్ పేమెంట్ 500 రూపాయలండి 97లో ఈటీవీలో. మా నాన్నగారి బైక్ ఉండేది, రాజదూత్ బైక్. ఆ బైక్ వేసుకుని తిరిగేవాడిని. అంటే నేను ఈటీవీకి ఫిల్మ్ సిటీకి షూటింగ్ వెళ్ళాలంటే చిన్న క్యారెక్టర్ చేసా భాగవతంలో. ఆ షూటింగ్ వెళ్ళాలంటే భాగవతం బాపు గారి 98లో అండి, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు బాపు గారి భాగవతంలో నేను క్యారెక్టర్ వేయాలంటే అప్పట్లో మాకేంటంటే అప్పుడే అప్కమింగ్ కదా, అప్పుడు ఇంకా హీరోని కాదు. సో నాకేంటి మీ ఏజ్ కూడా చాలా చిన్నది కదా, 19 years అండి. సో అప్పుడు నేను నా నాన్నగారు రాజదూత్ బైక్ వేసుకుని బేగంపేట ఉషాకిరణ్ లో బండి పెట్టి, అక్కడ టాటా సుమో ఉండేది, 10 మందిని ఎక్కించేవాళ్ళు. అందులో ఎక్కి అక్కడి నుంచి ఫిలిం సిటీకి వెళ్ళి షూటింగ్ అయిపోయాక టాటా సుమో ఇస్తే టాటా సుమో లేదా బస్ ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్ దిగి, సికింద్రాబాద్ నుంచి మళ్ళీ అప్పుడు మనకి ఊబర్లు ఓలా లేవు కదా, స్టేషన్ నుంచి మళ్ళీ బేగంపేటకి వచ్చి నా బైక్ తీసుకుని ఇంటికి వచ్చేవాడిని. అలా స్టార్ట్ అయింది నా కెరియర్. అసలు టైమే చాలా అవుతుంది కదా, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వాళ్ళు బయలుదేరే టైంకి మళ్ళీ 6:30కి సుమోలో ఉండాలి. ఒకసారి సుమో మిస్ అయ్యాను, సుమో వెళ్ళిపోయిందండి, లేట్ అయింది, పెట్రోల్ కొట్టించడానికి ఆగాను.
ఎర్లీ మార్నింగ్ పెట్రోల్ బంక్ తెరవరు కదా. సో అందుకని ఏదో ఒక మన ఎక్కడైనా మేము డీడీ కాలనీలో ఉండేవాళ్ళం అండి. సెక్రటరీ దగ్గర పెట్రోల్ బంక్ ఓపెన్ చేసి పొద్దున పూట ఓపెన్ చేసేవాడు. నేను 6:15కి వెళ్ళి బైక్ లో పెట్రోల్ కొట్టించుకుని ఈ 10 నిమిషాలు పోయింది అక్కడ నాకు. పెట్రోల్ బంక్ దగ్గర ఆగి నేను పెట్రోల్ కొట్టించుకుని నింపుకుని స్టార్ట్ అయ్యేప్పటికి ఒక 5 minutes లేట్ అండి. 6:40కి సుమో వెళ్ళిపోయింది. బేగంపేటకి వచ్చా, షూటింగ్కి వెళ్ళాలి, ఫిలిం సిటీ వెళ్ళాలి. అతను సార్ ఏంటయ్యా లేట్ వచ్చావు? లేదు సార్ పెట్రోల్ కొట్టించుకున్నాను. వెళ్ళిపోయిందిగా సుమో అన్నాడు. మరి ఎలాగంటే ఓ పని చేయవయ్యా, బేగంపేటలో బస్సు ఎక్కు, నాగోల్లో దిగు, నాగోల్లో ఫిలిం సిటీ బస్సు ఉంటుంది, కాగితం రాసి ఇచ్చాడు, ఇది చూపించు ఎక్కించుకుంటారు అన్నాడు. సింపుల్ గా చెప్పేసాడు. బేగంపేట నుంచి సికింద్రాబాద్ వెళ్ళి సికింద్రాబాద్ నుంచి నాగోల్ బస్సు ఎక్కి నాగోల్లో దిగి ఆ స్లిప్ చూపిస్తే ఫిలిం సిటీ బస్సు ఎక్కించుకున్నారు. వెళ్ళాం అలాగా. అబ్బా, కానీ అంత ఈజీగా అవ్వలేదు, మీరు ఇక్కడ దాకా అంత ఈజీగా రాలేదు. సికింద్రాబాద్ లో బస్సులు, నాగోల్లో అంటే ఇలా అంటే నేను గర్వపడే విషయం ఏంటి, అదే ఈటీవీలో నేను హీరో అయ్యాక నాకు కారింటికి పంపించారు. అంటే చూడండి ఎలా మారుతాయి ఈక్వేషన్స్. సుమో మిస్ అయిన కౌశిక్ గారికి ఇంటికి అంబాసిడర్ గారు ఇంటికి వచ్చి సార్ ఒక 7:38 ఓకే కదా. అప్పటిదాకా 6:20కి 10 నిమిషాలు అప్పుడు గర్వంగా ఫీల్ అయ్యా. సూపర్ రా కౌశిక్ అనుకున్నా. అంటే అదొక అచీవ్మెంట్ కదండి. అంటే ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యి ఎక్కడైతే మన కోసం సుమో వెళ్ళిపోయి బస్సులో వెళ్ళామో అదే ప్లేస్ లో ఇంటికి అంబాసిడర్ కార్ వచ్చి సార్ ఒక 1/2 గంట లేట్ ఎక్కండి పర్లేదు, కార్ కింద వెయిట్ చేస్తాం అనే స్థాయికి వచ్చానంటే ఐ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అచీవ్మెంట్ అది. అంటే ఏమ్మా ఎక్కడి నుంచి ఎటు వచ్చాను రా మనం. అది స్పాన్ ఆఫ్ 3 years, 98, 2001, 3 years కి నాకు ఇంటికి కార్ వచ్చి పికప్ చేసుకుని. 3 years ఎంత హార్డ్ వర్క్ చేశారు. డెఫినెట్గా అండి. అంటే ఏంటి అదేంటి ఎలా ఉండేదంటే వేషం ఉంటుందో తెలీదు. వేషం చేశాక ఒక ఇంప్రెషన్ అన్నమాట, బాగా చేశాం కదా. బాపు గారు డైరెక్టర్తో పనిచేసిన తర్వాత ఆయన నాకు 3 వేషాలు ఇచ్చారు భాగవతంలో. అంటే అంత పౌరాణికం కదండి. ఓ దాంట్లో గడ్డం పెట్టి, ఓ దాంట్లో గుండుతో. అదేంటి ఆయనకి నా పర్ఫార్మెన్స్ నచ్చి అన్నీ సార్ బాగా చేశాను, బాగా చేసావా, బాగుంది సార్, చెప్పండి సార్ ఏమైనా ఉంటే చేస్తాను. మళ్ళీ ఒక 2 months మళ్ళీ పిలిచేవాడు ఆయన, మళ్ళీ పిలిపించేవాళ్ళు ఇంకో క్యారెక్టర్ కి. ఈ మధ్యలో ఏం చేసేవారు మరి? ట్రయల్స్ తిరిగేవాడిని, ఫోటోలు పట్టుకుని తిరిగేవాడిని. ఆడిషన్స్ ఇచ్చేవాళ్ళ బాగా. అప్పట్లో మనకి ఏముందండి, అప్పట్లో పేజర్స్ ఉండేవి. 96, 97 లో పేజర్లు ఉండేవి. నాకు పేజర్, మా ఫ్రెండ్ కి పేజర్ ఉండేది. ఆ పేజర్ కూడా నేను అంటే బేసిక్ గా నాకేంటంటే స్వతహాగా అంటే నేను చాలా సెల్ఫ్ డిపెండెంట్ పర్సన్. అంటే మా నాన్నగారు అడిగి డబ్బులు ఇచ్చేవాళ్ళు, నాకు ఇష్టం ఉండదు తీసుకోవడం మా నాన్నగారి దగ్గర. అందుకని మా ఫ్రెండ్ పేజర్ నెంబర్ ఇచ్చేవాడు. మీ తమ్ముడు స్టార్ కదా అప్పటికి అయిపోయింది. వాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి గ్యాప్ వాడు చదువుకుంటున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి 97, 98 కి వాడు 7th class, 8th class కి వచ్చి వాడు చదువుకుంటున్నాడు. నేను డిగ్రీకి వచ్చాను అప్పటికి. సో వాడు అంటే నాకేంటి నామోషి, మా నాన్న డబ్బులు అడగడం నేను పేజర్ కొనుక్కోవడానికి. అండ్ మా ఫ్రెండ్ పేజర్ నెంబర్ ఇచ్చాడు, ఎవరికి నన్ను కాంటాక్ట్ చేయాలంటే. ఆడు పెట్టాడు కాల్ మీ టు దిస్ నెంబర్, ల్యాండ్ నెంబర్ పెట్టారు పేజర్ లో నాకు. అలా అసలు ఈటీవీ అయితే నాకు గమ్మత్తండి. ఈటీవీకి నేను ఫస్ట్ ఫోటోలు తీసుకెళ్ళినప్పుడు బేగంపేట ఈటీవీలో సెక్యూరిటీ గార్డ్ బయట కూర్చుంటారు, వాళ్ళకి ఉంటారు వాళ్ళు. ఫోటోలు తీసుకెళ్ళా ఒకసారి, అంటే ఫోటోలు ఇచ్చి పైన లోపలికి వెళ్ళాలన్నా కుదరదన్నా. కాదండి ఆర్టిస్ట్ అన్న, పేపర్లో పడుతుంది మీకు, పేపర్లో వేస్తాం మేము, అప్పుడు వచ్చి ఇవ్వండి అంటే. కాదు సార్ ఫొటోస్కి వచ్చి లోపల ఇవ్వాలి, కుదరదన్నా. ఒక 2 days బ్యాక్ టు బ్యాక్ వెళ్ళానండి భాగవతం చేసే ముందు. వెళ్తే ఆడ ఫోటో తీసుకుని పక్కన పెట్టాడు గేట్ దగ్గరే. అలా 3 సార్లు చేసిన తర్వాత బేగంపేట ఉషా కిరణ్ ఆఫీస్ చాలా పెద్దది, ఇప్పటికీ పెద్ద ఫౌంటైన్, పెద్ద పార్క్ అది. సో మీకు చెట్లు ఉంటాయి మొత్తం, రాలిపోయి ఎండిపోయిన ఆకులు పడిపోతూ ఉంటాయి. వాటిని ఊడడానికి స్వీపర్లు ఉండేవాళ్ళు. అందులో ఒక స్వీపర్ ఆవిడ పేరు లక్ష్మి, ఇప్పటికీ ఆవిడ ఉంది, లక్ష్మి గారు ఆవిడ పేరు, లక్ష్మి గారు. ఆవిడ ఇప్పుడు ఆవిడ క్యాంటీన్ ఇన్ఛార్జ్ ఈటీవీలో ఇవాళ. ఆవిడ స్వీపర్ అప్పుడు. ఆవిడ నా ఫోటోలు 2 రోజులు చూసి 3వ రోజు బాబు ఏంటమ్మా రోజు వస్తున్నావు అంటే, కాదమ్మా ఇలా లోపల నా ఫోటోలు పంపించాలంటే, అలా పంపరు నేను తీసుకెళ్తాను నాకు ఇయ్యండి. సెక్యూరిటీ గార్డ్ పక్కన పడేసిన ఫోటోని ఆవిడ చీర కొంగులో పెట్టుకుని లోపల తీసుకెళ్ళి నా ఫోటోలు ఇచ్చిందండి. అలా ఫస్ట్ వేషం వచ్చింది. ఆవిడని అప్పుడప్పుడు కలుస్తుంటారు. కానీ ఈటీవీ గొప్పతనం అదే సార్. ఎవరినైనా కానీ ఈటీవీలో ఉపాధి కల్పించడం మొదలు పెట్టింది అంటే నమ్మరండి. ఒక స్వీపర్ లక్ష్మి గారిని ఒక ఆవిడ తీసుకెళ్లి నా ఫోటో ఇవ్వడం వల్ల నేను తెలిసాను ఫస్ట్ వాళ్ళకి. తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గాయత్రి గారిని, గాయత్రి అక్క అంటాను, ఇవ్వడి చాలా పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్ మనకి తెలుగు టీవీలో ఆవిడ. ఇప్పుడు అప్పటి నుంచి అక్క అంట. ఆవిడ నన్ను ఫిజికల్ గా తీసుకెళ్ళింది నా తమ్ముడు అని చెప్పి. నన్ను ఆపేస్తుంటే గేట్ దగ్గర. అప్పుడు వాడు ఈటీవీ డబ్బింగ్ చెప్తోంది, చాలా పెద్ద భాగవతం డబ్బింగ్ చెప్తున్నారు ఆవిడకి నా వర్క్ నచ్చి నన్ను చేపట్టుకుని నా తమ్ముడు అని చెప్పి గేట్లో తీసుకెళ్ళింది ఆవిడ. అలా నాకు ప్రియాంకల వేషం వచ్చింది.
వావ్! మీ అంటే ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడ మనిషి ఉంటుంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్ అనుకుంటా. డబ్బింగ్ ఆర్టిస్ట్ మీ విజయానికి చాలా మంది ఆడోళ్ళున్నారు. చాలా మంది అండి. సో డబ్బింగ్ ఆర్టిస్ట్ గాయత్రి అక్కతో ఆవిడతో ఒక సీరియల్ చేశా, జీవన సౌరభం 97, 98 లో భాగవతం చేస్తున్నప్పుడే. ఓకే. ఆవిడ అక్కడ పరిచయం నాకు, ఆవిడ హ్మ్. అక్క. సో అక్కడ నాకు పరిచయం అయితే నేను తీసుకెళ్తాను రారా అని చెప్పి నన్ను చేయి పట్టుకుని బేగంపేటలో వాళ్ళు ఆపారు, హ్మ్. నా తమ్ముడు అంటే ఓకే మేడం తీసుకెళ్ళండి. హ్మ్. అలా ఆవిడ లోపల తీసుకెళ్ళి లోపల ప్రసాద్ గారికి పరిచయం చేసి నా తమ్ముడు అని చెప్పి హ్మ్. అలా నన్ను ఆడిషన్కి పిలిచి ప్రియాంకలో ఇచ్చారు. వావ్! అలా రాజీవ్ క్యారెక్టర్. మీకు మంచి గుర్తింపు వచ్చింది అంటే ఈటీవీలోనే అనుకోవచ్చా? ఈటీవీ డెఫినెట్ గా. అయ్యో ఈటీవీ. ఈటీవీ అంటే నేను ఎందుకంటే చెప్పాగా ఫ్రీ పబ్లిసిటీ, అన్ని 5 ఏళ్ళండి. అన్ని షిఫ్ట్స్ చేయడం, అన్ని అన్ని సీరియల్స్ షిఫ్ట్లు, చేయడం. రోజుకి అన్నిసార్లు నా ఫోటో పేపర్ లో పడడం హ్మ్. అసలు మామూలు మీ విషయం ఫస్ట్ కాదు. రెమ్యూనరేషన్ ఎంత? 500 రూపీస్ అండి. దేనికి కిట్టిగాడుకా? కిట్టిగాడికి 500, భాగవతం 500. ఓకే. ప్రియాంకకి? ప్రియాంకకి 1550 రూపాయలండి. మరి ఇప్పుడెంత? చెప్పను. కొంచెం పెద్దది. ఓకే. ఓకే. మీరు ఎలాగో చెప్పరని తెలుసులేండి. అంటే కొన్ని ఓకే. కొన్ని చెప్పకూడదండి. హ్మ్. ఆడదాని వయసు మగాడి చేతి అడగకూడదు. ఓహ్! నేను రివర్స్ చేశాను యాక్చువల్గా. అదే. అర్థమవుతుంది. ఎనీవేస్ మరి ఇప్పుడు మళ్ళీ ఈటీవీలో నుంచి ఏం ఆఫర్స్ లేవా? లేదండి, అడిగారు నాకు. అంటే ఆనెస్ట్ గా నాకు డేట్ లేదు, అడ్జస్ట్ అవ్వట్లా. నేను ఎప్పుడు బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే ఉన్నా. ఓకే. ఆల్మోస్ట్ ఈటీవీకి 14 చేశానండి. హ్మ్. ఈటీవీకి 12 ప్లస్ 2. ఎందుకంటే బేస్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మీకు అక్కడ మంచి సర్కిల్ అసలు ఉంటుంది. ఫ్యామిలీ అండి నాకు. ఇప్పుడు బాపిరెడ్డి గారు కానీ, మూర్తి గారు కానీ, మీ అందరూ ఫ్యామిలీ. హ్మ్. అంటే నాకు ఎలా అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ గా మామూలుగా అందరికి ఓటీపీలు కావాలి హ్మ్. ఇవాళకి ఫిల్మ్ సిటీ, నాకు అక్కలా. నేను హ్మ్. గేట్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తా, సార్ వచ్చానా, వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తేస్తారు నా గేటు. ఆ! అంటే అంత అంత నాకు అలాంటి ఒక ఇది, నాకు ఒక అసోసియేషన్ ఈటీవీతో. యెస్. యెస్. అంటే ఇవాళకి పెద్ద పెద్ద అవును. హీరోలు, ఏమైనా ప్రోగ్రామ్ చేయడానికి వెళ్తే ఓటీపీ అడుగుతారు ముందు మమ్మల్ని. అంటే ఇవాళకి కూడా పెద్ద హీరోలు వెళ్ళినా ఓటీపీ ఇస్తారు. నాకు అసలు అవసరం లేదు, హ్మ్. డైరెక్ట్ గా నా కార్ నెంబర్ చెప్తాను అంతే. అంటే ఒక కొడుకులా అన్నమాట మీరు ఆ అంతే. ఈటీవీ అంటే సంస్థకి. నిజంగా అంటే అప్పట్లో నేను చెప్పాగా, రామోజీరావు గారు అబ్బాయి నన్ను అనుకునేవాళ్ళు, సుమన్ గారు తమ్ముడు అనుకున్నారు అందరు నన్ను. హ్మ్. అంటే అన్ని సీరియల్ ఇచ్చారు ఈ అబ్బాయికి. హ్మ్. నిజంగానే అలాంటి టాక్ నడిచింది అప్పట్లో. అవునండి, ఏదో చాలా మంది ఏదో నన్ను అడిగారు. అంటే తెలీదు కదా ఊళ్ళల్లో జనరల్ గా ఎలా మాట్లాడుకునే వాళ్ళంటే నంబర్ నాకు వాళ్ళ అబ్బాయి అంట. నాకు సంబంధాలు వచ్చాయండి. ఆ, నన్ను చౌదరి అనుకుని నాకు సంబంధాలు వచ్చాయి. ఏంటంటే మా వాళ్ళు మా అమ్మాయి ఉంది చూస్తారంటే ఆ. నేనేమో నేను కాదమ్మా అంటే కాదు మీరు హ్మ్. మనోళ్ళే కదా అంటారు. మనోళ్ళు ఏంటంటే నా కమ్యూనిటీ వేరు. ఓకే. అండ్ అట్ ది సేమ్ టైం మీ పిల్లలు కూడా ఇప్పుడు మంచి అంటే పెరుగుతున్నారు. నా కొడుకు ఒక బాబు అండి, నాకు ఆ, 10th క్లాస్ ఇప్పుడు. 10th క్లాస్. ఓకే. సో మీ ఏజ్ అంటే 10th క్లాస్ అంటే మీ బాబుని నేను యాక్చువల్గా ఒక ఫంక్షన్ లో చూసాను. ఓకే. అయితే మీ బాబు లైక్ ఇప్పుడు ఎప్పుడైనా అడుగుతుంటారా, డాడీ మీరు చిన్నప్పుడే వెళ్ళిపోయారు కదా ఇండస్ట్రీకి, మరి నన్ను తీసుకెళ్లే ప్లాన్ ఏమన్నా ఉందా అని చెప్పేసి? లేదండి, వాడికి డైరెక్షన్ ఇంట్రెస్ట్. అప్పుడే వాడు 10th ఆవిడ క్లాస్ కథలు రాసేస్తున్నాడు. 10th క్లాస్ వాడు కథలు, వాడు యాక్టర్ అవ్వట డైరెక్టర్ అవుతాను. నేను నీ ఇష్టం రా, బట్ ఏం చెప్పా, ఏమన్నా చదువుకో ఫస్ట్. అంటే వాడు ఫస్ట్ లా చేద్దామని, వాడు నెక్స్ట్ క్లాట్కి ప్రిపేర్ అయ్యి వాడు లా చేశాక వాడు డైరెక్టర్ నీ ఇష్టం, అదే ఏమన్నా చేయి, బట్ మినిమం డిగ్రీ ఉండాలి. నా రూల్ అది. అంటే నేను అలా చదువుకుని డిగ్రీ చేసి పీజీ చేసి వచ్చా ఇండస్ట్రీకి. సో అంటే మనకి బేసిక్ గా నా ఉద్దేశం చదువు వాల్యూ ఇస్తుందండి. ఇప్పుడు మా తమ్ముడు సిఎస్ కంపెనీ సెక్రటరీ, వాడు ఎంత మంచి లిరిక్ రైటర్ అయినా, ఎంత మంచి ఆర్టిస్ట్ అయినా, ఆ చదువు ఉంది చూసారా, బాలాదిత్య సిఎస్, అది అది ఆ గౌరవం ఉంటుంది ఇప్పుడు మనకి చదువుకున్న వాళ్ళకి. సో అలాగే నాకు కూడా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, నేను బీఎస్సీ మ్యాథ్స్. సో బీఎస్సీ కంప్యూటర్స్ చేసి మ్యాథ్స్ స్టాట్స్ కంప్యూటర్స్ చదువుకుని ఎంఏ ఇంగ్లీష్ చేసిన తర్వాత ఒక గౌరవం ఉంటుంది ఆ చదువుకి. అందుకని మా వెనకాల డిగ్రీలు ఉండడం అనేది అదొక గౌరవం మా కదా. అబ్బాయికి చెప్తా, అరే చదువుకో, నీ ఇష్టం, నువ్వు యాక్టర్ అవుతావా, నువ్వు ఇంకోటి నువ్వు డైరెక్టర్ అవుతావా, నీ ఇష్టం, బట్ ఏదైనా సరే డిగ్రీ అయిన తర్వాత. నిజం సార్, చదువుకి ఆ రెస్పెక్టే వేరు, ఆ గౌరవం ఉంటుంది డెఫినెట్ గా. అండ్ అసలు మీరు ఇప్పటి వరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు కదా, లైక్ అంటే సీరియల్స్ అవనివ్వండి, మూవీస్ అవనివ్వండి. మూవీస్ పక్కన పెడతాము, ఎక్కువ మీరు వర్క్ చేసింది సీరియల్స్. ఎక్కువ చేశాను. సో మీ ఫేవరెట్ ఏంటి అన్నిట్లో? అంటే అన్ని అని చెప్పొద్దు. ఫస్ట్ ప్రియాంక అండి, ఓకే. తర్వాత దేవత గోపి, ఈ రెండు చాలా ఫేవరెట్. చాలా ఫేవరెట్. ఓకే. ఆ తర్వాత లేటెస్ట్ గా కొజ్జా క్యారెక్టర్ చేశా, జమినికి ఆనందరాగం అని, లక్ష్మి క్యారెక్టర్ పేరు. అంటే అన్ఫార్చునేట్లీ ఎక్కువ రోజులు సీరియల్ వెళ్ళలేదు, రేటింగ్ రాక. లాస్ట్ 2022లో వచ్చింది, 23లో ఆపేసాం. అంటే ఎక్కువ ఎపిసోడ్ వెళ్ళాలి, ఒక 10 months వచ్చింది అది. కానీ అలాంటి పాత్రలకు మంచి గుర్తింపు వస్తుంది. అంటే నా జీవితంలో అంత కష్టపడి చేసింది అదేనండి. అంటే లేడీ గెటప్, అంటే కొజ్జా గెటప్పే, కాకపోతే ఎక్కడ ఓవర్ యాక్షన్ ఉండదు, అంటే ఇవే ఉండవండి. ఒక మదరు, అంటే ఒక మదరు, ఒక హీరోయిన్ కి మదర్ క్యారెక్టర్, ఆ కొజ్జా లక్ష్మి క్యారెక్టర్ పేరు. దానికి రోజుకి 3 గంటలు మేకప్ పట్టేది నాకు. అంటే మొత్తం వ్యాక్సిన్ చేయించేసుకున్నా, పెడిక్యూర్, మెనిక్యూర్, ఐబ్రోస్,
అంటే ఎంత అలవాటు అయిపోయిందంటే నాకు ఇవాళ మనం తీసుకెళ్తే మీకు చెప్పగలను ఏ డ్రెస్ కి ఏ ఐ లాష్ బాగుంటుంది, ఏ గ్లాస్ బాగుంటుందో, ఏ లిప్స్టిక్ బాగుంటుందో చెప్పగలను. మేడం కి అయితే అసలు అంటే మా లక్కీకి మా ఆవిడ అసలు ఏం వాడదు. అసలు మా ఆవిడ టోటల్ నాన్ ఇండస్ట్రీ. అసలు మా ఆవిడ ఇంటర్వ్యూకే రాదు. మేడం ఎలాగా అసలు మీ ఇద్దరు ఏంటి? మాది అయితే తను నాకు పెళ్లికి ముందు తెలుసండి. అరేంజ్ మ్యారేజ్, జాతకాలు చూపించి పెళ్లి చేసుకున్నాం. అంటే మా మిస్సెస్ వాళ్ళ మాయ మా ఎదురింట్లో ఉండేవాళ్ళు. సో అలా తను నాకు తెలుసు మామూలుగా. మరి ఇండస్ట్రీ అబ్బాయి అని తెలిసే ఇచ్చారా? అదేనండి, అది నిజంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా అత్తగారు మామగారికి అండి. ఇట్లా మా ఆవిడకి ఇలా ప్రపోజల్ రాగానే మా ఆవిడ ఏమందంటే మా పేరెంట్స్ తో మాడమని చెప్పి జాతకాలు చూపించారు, కలిసాయి. అప్పుడు మా అత్తగారు అంతకుముందు ఒక పెళ్లి చూపులకి వెళ్ళా. అక్కడ నన్ను వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ రిజెక్ట్ చేశారు నన్ను ఇండస్ట్రీ అని. అదే ఇండస్ట్రీ అనేసరికి కొన్ని అపోహలు ఉంటాయి కదా. సో కానీ ఈ మా నిజంగా దాంట్లో మా అత్తగారు మామగారికి థ్యాంక్స్ అండి. వాళ్ళు వెంటనే ఎంత పాజిటివ్ గా అంటే ఇండస్ట్రీ అయినా పర్లేదు. నేను ఫస్ట్ ఒకటే చెప్పా, అబ్బాయి తెలిసిపోతున్నాడు కదా మంచి అబ్బాయి అని. నేను ఒకటే చెప్పానండి, మా ఇన్లాస్ ఇలాగా ఇలా ఎప్పుడే జాతకాలు చూపించి ఫార్మల్ గా ఇంటికి వస్తారు కదా మాట్లాడడానికి పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత. అంటే పెళ్లి చూపులు జరగలా, ఎందుకంటే అప్పటికే నా అమ్మాయిని చూశారు, జాతకాలు చూపించారు, ఓకే అనుకున్నాం. వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడడానికి పెళ్లి మాటలు మాట్లాడడానికి వస్తే ఒకటే చెప్పా. అప్పుడు ఇంకా అత్తగారు మాత్రం అనం కదా, ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఏమండి నాకు 1,00,000 వచ్చినా ఇదే దీంట్లో ఉంటా, 100 రూపాయలు వచ్చినా ఇక్కడే ఉంటా, మీ అమ్మాయిని బాగా చూసుకుంటా, ఈ నమ్మకుంటే చేద్దాం పెళ్లి చేసుకుంటా అని చెప్పా. అది నచ్చింది వాళ్ళకి. అంటే నేను ఇదే ప్రొఫెషన్ అండి, నేను మారను. రేపు పొద్దున మీకు పెళ్లి అయిపోయాక ఏమండి బాబు నీకు రావట్లేదు వేషాలు అంటే అడగద్దు నన్ను మీరు. 1,00,000 వచ్చినా ఇక్కడే ఉంటా, 100 వచ్చినా ఇక్కడే ఉంటా, కానీ నేను గంజి తాగుతా, మీ అమ్మాయికి మాత్రం అన్నం పెడతా. ఇంకేం కావాలి? అది మీకు ఓకే అంటే చేసుకుంటాను. వాళ్ళు వెంటనే ఓకే అని సార్ గ్యాప్ ఇవ్వాల. ఎక్కడైనా అంటే లైక్ మీ మిస్సెస్ ఎప్పుడైనా చెప్పేవారా ఇండస్ట్రీలో ఎందుకండి అని చెప్పి? ఎప్పుడైనా అసలు లేదండి, ఇవాళకి నంబర్ అంటే నేను ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ వే. ఇవాళకి వీఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ అండి. అంటే అది మరి ఎలా ఎంత అంటే ఇవాళ నాకు నా సర్కిల్ చాలా పెద్దది, నాకు ఫ్రెండ్స్ ఎక్కువ, అందులో అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ. షీల్ నెవర్ మిస్అండర్స్టాండ్ మీ. ఇవాళకి నాకు ఎవరు ఒక అమ్మాయి ఫోన్ చేస్తే ఏమంటే మీకు ఫోన్ వస్తుందో ఇచ్చేస్తుంది, అంత ట్రాన్స్పరెంట్. మా ఇద్దరి మధ్య ఆ అండర్స్టాండింగ్ ఉంది, రెస్పెక్ట్ ఈచ్ అదర్, ప్రైవసీ. అంటే తనకు కూడా తనడు వర్కింగ్ ఇన్ ఏడీపీ అండి, తన ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, అంటే ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంది. వి ఆల్వేస్ ట్రస్ట్ ఈచ్ అదర్. అది స్పేస్ ఇస్తాం, కంపల్సరీగా ఉండాలి సార్, అప్పుడే కదా ఆ బాండింగ్ ఉన్నప్పుడే కదా. అంటే ఆ స్పేస్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం పని సజావుగా చేసుకోగలం. అంటే నేను యాక్టింగ్ హ్యాపీగా చేసుకుంటా, ఆవిడ తన వర్క్ చేసుకోగలుగుతుంది. అమ్మాయిలు అబ్బాయిలు అది ఇప్పుడు నవ్య డేస్ ఇట్ ఈస్ వెరీ కామన్ సార్. ఎందుకంటే ఫ్రెండ్షిప్ లో ఇప్పుడు మీరున్న ఇండస్ట్రీకి డెఫినెట్ గా అది ఎలా ఉంటుందంటే అక్కడ ఏమీ ఉండదు. కాకపోతే ఇప్పుడు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు డెఫినెట్ గా రేపు పొద్దున నా క్యారెక్టర్ ఇలా ఉంది, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎలా చేస్తే బాగుంటుంది కౌశిక్ అని మీకు ఎవరైనా చేయొచ్చు కాల్. కాదండి, బేసిక్ గా కూడా నాకు స్వతహాగా ఫ్రెండ్స్ అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ. నేను ఆ విషయం మా వాడికి పెళ్లి ముందు చెప్పేసి నాకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ. దాంట్లో ఎక్కడ మిస్టేక్ ఉండదు కదా సార్, సో డోంట్ వరీ అబౌట్ దట్. అంటే అలా కాదు, బేసిక్ గా ఏంటంటే మా మిస్సెస్ కి అండర్స్టాండింగ్ ఉంది, అంటే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. సో అందుకని వి రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ ప్రైవసీ. అంటే అసలు అంటే ఎప్పుడు అంటే ఆవిడ ఎంత పాజిటివ్ అంటే ఇవాళ షీల్ ఎంకరేజ్ మీ. ఏమంటే మీరు కావాలంటే గ్యాప్ తీసుకోండి, మీకు సినిమాలు ఇష్టం కదా, సినిమాలు ట్రై చేయండి, నేను వర్క్ చేస్తున్నాను కదా. అంటే తను ఎంత ఆప్టమిస్టిక్ అంటే అప్పుడు నేను ఆటోమేటిక్ గా డల్ అవుతుంటాం కదా, ఎందుకో సినిమాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే, లేదండి పని చేయండి, నేను సంపాదిస్తున్నాను కదా, మీరు కొన్ని గ్యాప్ తీసేసుకోండి, ఒక 3 months మానేయండి టీవీ. అంటే అంత సపోర్ట్ నాకు ఇంట్లో. అంటే సో దానివల్ల ఇన్కమ్ ఉంది కదా, ఏంటంటే ఎందుకు స్ట్రెయిన్ అవ్వడం, మీరు డబ్బు సంపాదించడం కోసం ఎందుకు సీరియల్స్ ఒప్పుకోవాలి, డబ్బులు బాగా వస్తాయి బట్ ఎందుకు చేయాలి మీరు అదే టైం సీరియల్ సినిమాలు ట్రైన్ ఏంటంటే, కాదమ్మా నేను కనిపించాలి, అవుట్ ఆఫ్ ద సైట్ అవుట్ ఆఫ్ ద మైండ్ అంటారు. సో మార్కెట్ లో ఉండాలి, ఉంటూ చేసుకుంటా. అంటే నేను కౌశిక్ అనే వాడిని మర్చిపోకూడదు ఆడియన్స్. సో అలా అంటే టీవీలో కనిపించాలి, సో టీవీలో కనిపిస్తూ సినిమాలు చేసుకుంటా, మళ్ళీ గ్యాప్ ఇచ్చేయకూడదు. కానీ ఇప్పుడు మంచి ఆఫర్స్ వస్తున్నాయి కదా సార్. పర్లేదండి, దేవుడి దేవల్ల హ్యాపీ. ఒక శ్రీ విష్ణు గారి సినిమా ఒకటి చేస్తున్నాను, ఆయన హీరో, అందులో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఆ సినిమా ఇంకొకటి లైన్ లో ఉంది, తమిళ సినిమా, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. తమిళ్. సో పర్లేదండి, హ్యాపీ. అంటే దేవుడి దేవల్ల డెఫినెట్ గా సార్. అండ్ మీకు సార్ బాలాదిత్య గారితో మీ రిలేషన్ అంటే ఎలా ఉంటుంది? బాగుంటది. అంటే లైక్ అంటే ఆయనతో నేను మీ గురించి అడిగాను, అన్నయ్య అందరికీ ఇష్టడే అంటారు. ఎందుకంటే హీస్ వెరీ 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 లైక్ అంటే అసలు వెరీ అంటే మీకు ఏమని చెప్పాలి మీ ఇద్దరు గురించి. లైక్ ఆయన మొబైల్లో నేను మీ నేమ్ చూసాను, ఒక రోజున ఇలానే షూట్ జరుగుతుంది, అన్నయ్య గురించి అంటే మొబైల్ ఇలా చూపించారు, అన్నయ్య మై ఇన్స్పిరేషన్ మొబైల్లో. అంటే తను మిమ్మల్ని చూసి హిస్ యాక్టింగ్ లైక్ అంటే హిస్ యాక్టింగ్ మూవీస్
అండ్ చిన్నప్పుడే మంచి స్టార్. అవునండి. అయినా గానీ ప్రతి విషయంలో ఇప్పటికి మిమ్మల్నే ఇన్స్‌పిరేషన్‌గా అంటే తీసుకుంటున్నారంటే ఇవాల్టికి అంటే టచ్ వుడ్ హ్మ్. ఇవాల్టికి మా ఇద్దరి మధ్య ర్యాపో ఉంటుందండి. ఎలా హ్మ్. అంటే ఏదున్నా షేర్ చేసుకుంటారా? ఎనీథింగ్ అండర్ ద హ్మ్. సన్. అంటే ఏమున్నా వి బోత్ డిస్కస్ విత్ ఈచ్ అదర్ హ్మ్. చేసుకుంటాం. ఎలా అంటే నాకు వాడిని ఎత్తుకోవడం గుర్తు వాడు పుట్టినప్పుడు నాకు. హ్మ్. 6 ఇయర్స్ ఓల్డ్ వెన్ వాస్ హ్మ్. బోర్న్. నాకది గుర్తుంది ఇంకా. అంటే ఈస్ మోర్ లైక్ ఎ సన్ టు మీ. హ్మ్. తమ్ముడు అనడం కన్నా నాకొకడే కొడుకు యెస్. కదా! చెప్పారు ఆ మాట కూడా. అంటే ఇప్పుడు నేను మా ఆవిడ వాడిని అలాగే ఫీల్ అవుతాం. హ్మ్. మా అబ్బాయి పేరు శార్దూల్ అండి. హ్మ్. సో ఫస్ట్ నేను ఎప్పుడైనా అంటే మా ఆవిడ అంటూ ఉంటుంది. ఫస్ట్ నీ కొడుక్కి ఫోన్ చేయండి అంటే ఆ ఓకే. తమ్ముడిని. ఓకే. అంటే ముఖ్యంగా మా ఆవిడకి వాడికి బాండింగ్ కూడా హ్మ్. హీ ఫీల్స్ హర్ లైక్ మోర్ లైక్ ఎ మదర్. మా అమ్మ తర్వాత మా ఆవిడని వాడు అమ్మ అనుకుంటాడు. వావ్! అంటే అంత బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య. హ్మ్. అంటే అసలు నాకు కూడా తెలీదు. ఈ నంబర్ ఇవాల్టికి చెప్తున్నాను మీకు. ఎప్పుడు చెప్పలేదు ఈ మాట. హ్మ్. నాతో ఎప్పుడు చెప్పడు. హ్మ్. మా ఆవిడతో షేర్ చేస్తాడు వాడు. ఓకే. వదిన నువ్వు చెప్తావా కొంచెం అన్నయ్యకి వాడు నాకు చెప్పడు డైరెక్ట్‌గా. ఆ! నాకు మా ఆవిడ ద్వారా వస్తుంటుంది. ఓహ్! ఇలా అంటున్నాడు వాడు. ఎందుకంటే నా పెళ్లి టైంకి వాడు ఇంటర్మీడియేట్. హ్మ్. సో మా ఆవిడ వాడిని ఏరా అని పిలిచే చనువు. హ్మ్. సో కొడుకులాగా వాడి హ్మ్. ఇంట్లో మా పెద్ద హ్మ్. కొడుకులాగా. ఓకే. సో అందుకని ఇవాల్టికి వాడు ఏదైనా చెప్పాలంటే నాకు అంటే వాడికి నేనంటే గౌరవం, అలాగే హ్మ్. నేనంటే భయం వాడికి. వాడు హ్మ్. చెప్పడు కానీ విషయం హ్మ్. వాడికి భయం నేనంటే. ఎందుకు కొన్ని సిట్యుయేషన్‌లో చెప్పాలంటే మా ఆవిడకి చెప్తాడు. హ్మ్. వదిన కొంచెం అన్నయ్యకి చెప్పు వదిన అంటాడు. కానీ అంటే అల్లరి మీ తమ్ముడు చేసే దెబ్బలు మీరు తినేవాళ్ళంటగా? అవునండి. కదా! బాగా. ఆ మాట కూడా చెప్పారు. అంటే అవును. లైక్ ఎప్పుడైనా గాని నేను సైలెంట్‌గా చేసేవాడిని. అమ్మ హ్మ్. అన్నయ్యనే అవును. కొట్టేది. అవును. అలాంటి విషయాల్లో పాపం ఇప్పుడు తలుచుకుంటే అన్నయ్య పాపం అనిపిస్తది నాకు అని చెప్పేసి. అండ్ ఎప్పుడైనా మీరు గొడవలు పడడం లాంటివి జరిగేవా చిన్నప్పుడు కొట్టుకోవడం? ఒక్కసారి జరిగిందండి. హ్మ్. మా అమ్మ ఇద్దరిని బెల్టేసి కొట్టింది. హ్మ్. అదే ఫస్ట్ అండ్ లాస్ట్. వెరీ నైస్. ఒక వెరీ ఒక నైస్. ఏరోప్లేన్ కోసం. ఇద్దరం ఓకే. మెడ్రాస్ ఎగ్జిబిషన్‌లో ఏరోప్లేన్స్ కొనుక్కున్నాం. హ్మ్. ఆ ఏరోప్లేన్ అంటే ఇలాగా దీంతో రబ్బర్ బ్యాండ్‌తో ఏసే ఏరోప్లేన్. థర్మాకోల్ ఏరోప్లేన్ అండి. ఆ! అది వాడిది విరిగిపోయింది. ఆ! నాదివ్వనని వాడిని తోసా ఇలాగా. హ్మ్. ఇవ్వనురా అని తోసా. హ్మ్. మా అమ్మ చూసింది. హ్మ్. చూసి మా నాన్నగారు బెల్ట్ తీసి నన్ను కొట్టింది, వాడిని కొట్టింది. ఓహ్! విరక్కొట్టినందుకు వాడిని కొట్టింది. హ్మ్. వాడిని తోసినందుకు నన్ను కొట్టింది. వావ్! కొట్టి లైఫ్‌లో ఎప్పుడు ఏమున్నా మీరిద్దరూ షేర్ చేసుకోవాలి. కలిసే ఉండాలి. హ్మ్. రేపు పొద్దున మేము తల్లిదండ్రులకి మేము పోతాం. కొన్నేళ్ల హ్మ్. తర్వాత మేము చనిపోతాం. మీ ఇద్దరే లైఫ్‌ని లీడ్ చేస్తారు నిజం ఫర్దర్‌గా. కదా! సో సిబ్లింగ్స్ అనేది లైఫ్‌లో ఎంత ఆహ్, ఇంపార్టెంట్ కదా! ఆ! సో అప్పటినుంచి ఆ దెబ్బ ఎప్పటికి లైఫ్‌లో నేను మాత్రం మర్చిపోము ఆ వాతల్ని. ఒక గొప్ప కవి చెప్పారు నాకు. ఒక ఇలానే ఇంటర్వ్యూలో ఏ దేశం వెళ్ళినా భార్య దొరుకుతుంది. ఏ దేశం వెళ్ళినా స్నేహితులు దొరుకుతారు. హ్మ్. కానీ ఏ దేశం వెళ్ళినా తోడబుట్టినవాడు దొరకడు అని అంతే చెప్పేసి. కదండీ. హ్మ్. అంటే ఆ బాండింగ్ స్పెషల్ అండి. అంటే అనుభవించిన వాడికే తెలుస్తుందది. హ్మ్. అంటే అక్క, తమ్ముడు గాని, అన్న, తమ్ముడు గాని, అన్న, చెల్లి గాని హ్మ్. మేమిద్దరమే. హ్మ్. మాకు పిన్ని కూతుర్లు, పెద్దమ్మ కూతుర్లు ఉన్నారు. హ్మ్. వాళ్ళతో కూడా మేము చాలా క్లోజ్‌గా ఉంటాం. హ్మ్. అంటే ఇట్స్ మోర్ అంటే మా ఫ్యామిలీ ఇస్ జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. హ్మ్. అంటే వి ఫీల్ దర్ ఎమోషన్ ఫీల్ అవుతుంటాం. హ్మ్. అంటే ఎంత ఎమోషన్ అంటే అది చెప్పలేం. హ్మ్. ఆ ఫీల్ అయితేనే అర్థమవుతుంది. హ్మ్. నాకు మా తమ్ముడికున్న ఎమోషన్ కూడా అంటే ఎలా అంటే వాడి పెళ్ళై వాడికి పిల్లలు, నాకు పెళ్ళై నాకు కొడుకు అయినా కూడా స్టిల్ వి హావ్ దట్. యెస్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి. ఇప్పుడు నాకేదో డబ్బు అర్జెంట్‌గా 5,000 అవసరం హ్మ్. అనుకోండి. "అరేయ్! ఒక 5,000 జీపే చెయ్యి" అంటా ఆడితో. హ్మ్. అంతే అయిపోయింది. హ్మ్. మళ్ళీ వెనక్కివ్వడం ఉండదు. అప్పులాగా వెనక్కివ్వడం ఉండదండి. అదేలెండి. వాడు "అన్నయ్య ఒక 2,000 ఉందారా" అంటే ఇదిగోరా పంపించేస్తున్నా. అంతే ఫినిష్. ఆ! ఆడు మళ్ళీ గుర్తుపెట్టుకుని అన్న మొన్న 5,000 అవి ఉండదు. ఆ! అదే ఆ బాండింగ్ అంతే ఇంకా. అంటే ఎలా అంటే ఇంట్లో ఎట్ ది సేమ్ టైమ్ ఇక్కడ బాండింగ్‌లో వచ్చిన మీ బయట నుంచి వచ్చిన ఆడవాళ్ళు కూడా మీ ఆ! వైఫ్ కానివ్వండి, అంటే వాళ్ళ వైఫ్ ముఖ్యంగా కానివ్వండి. మా మరదలు కూడా ఎంత అండర్‌స్టాండింగ్, అకామిడేటివ్ అది మా అదృష్టం అంతే. హ్మ్. సో ఇట్స్ మోర్ అండర్‌స్టాండింగ్ అండి. చాలా యెస్. అకామిడేటివ్‌గా ఉంటుంది. అంటే హ్మ్. నేను ముఖ్యంగా మా ఆవిడ గాని, వాళ్ళ ఆవిడ గాని మా ఇద్దరి మధ్య రారు. హ్మ్. ఏదున్నా వాళ్ళు వాళ్ళే అంతే. చూసుకుంటారు. అసలు మా దాకా రాదు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము సినిమాకెళ్ళాం అనుకోండి. టికెట్లు నేను కొంటాను. హ్మ్. పాప్‌కార్న్ వాడు కొంటాడు. ఓకే. అలాగే ఉంటుంది. ఓకే. అంటే సాధారణంగా ఇది జరగదు. హ్మ్. చాలా చోట్ల ఎలా ఉంటుందంటే లెక్కలేసుకుంటారు. హ్మ్. జనరల్‌గా చూసింది హ్మ్. చెప్తున్నాను హ్మ్. నేను. బయట చాలా చోట్ల చూసాను నేను. హ్మ్. అన్నదమ్ములు కూడా చాలా పద్ధతిగా నాకు కొంతమంది అన్నదమ్ములు తెలుసండి. హ్మ్. ఆళ్ళు ఎక్కడైనా భోజనానికి వెళ్ళినా కూడా 1/2 చేసేసుకుంటారు. హ్మ్. తినేసాక ఆ! ఫ్యామిలీస్‌తో అర్థమైంది. 3000 1000 నా దగ్గర అలా ఉండదండి. ఆ! మేము ఫ్యామిలీ సినిమాకెళ్తామండి. నేను టికెట్లు కొనేస్తా. హ్మ్. వాడు పాప్‌కార్న్ కొనేస్తాడు. అంతే అయిపోయింది. మ్యాటర్ సాల్వ్డ్. అంతే టికెట్లు 2000 అవి ఉండదు అసలు. అలాగే ఐ నో. వాడి బండి నేను తీసుకెళ్తా. పెట్రోల్ కొట్టిచ్చేస్తా. హ్మ్. నేను బయటికెళ్తాను రా ఓకే. హ్మ్. నా బండిలో డీజిల్ కొట్టించరా ఓకే. అంతే. ఎందుకు? అంటే ఏ ఒక అసల క్వాలిటీ బాండింగ్ అంతా. అంతే. ఎందుకు? ఆ టాపిక్ రాదండి. హ్మ్. అంటే వాడేదో నా బండేసుకున్నాడు కాబట్టి నేను కొట్టించాలని కాదు. హ్మ్. నాకు పాయింటర్ కనిపిస్తుందనుకోండి కొట్టిచ్చేస్తా. హ్మ్. "ఒరేయ్! కొట్టిచ్చా" అంట. ఆడు "ఎందుకన్నయ్య" అంటాడు. హ్మ్. వదిలేయ్. ఓకే. అలాగే నాదేదైనా డీజిల్ తక్కువుంటే వాడు కొట్టిచ్చేస్తాడు. అన్నయ్య వాడు బండి తీసుకెళ్ళిపోయినా కూడా హ్మ్. కింద పార్కింగ్‌లో కారు చూస్తాడు. హ్మ్. "అదేంటన్నయ్య నువ్వు కారు క్లీన్ చేయించలేదా?" అని టక్కన తీసుకెళ్ళి చేయించి పెట్టేస్తాడు తీసుకొచ్చి. వావ్!
అలాగే ఉంటుంది. ఆ టచ్ వుడ్ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పటికీ. నైస్ అండి. మీ ఇద్దరు అనుబంధం కూడా ఎప్పటికీ అలాగే ఉండాలని మేము కూడా అనుకుంటాం. ఇప్పటి నుంచి అయినా కెరియర్ లో మంచి బ్రేక్, అంటే అదే. లైక్ నాట్ బ్రేక్ అండి, మూవీస్ గురించి చెప్తున్నాను నేను. మూవీస్ లో ఒకప్పుడు మంచి మంచి రోల్స్ మీరు ప్లే చేశారు. చేశానండి. స్టాలిన్ లో కానివ్వండి, ఎగ్జాక్ట్లీ. శ్రీను శ్రీను వాసంతి వాసంతి లక్ష్మి, లక్ష్మిలో ఆరుగురు కానివ్వండి, పతివ్రతలు, ఆరుగురు అసలు పతివ్రతలు మంచి 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 క్యారెక్టర్స్ చేశారు. అంటే అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్. అవును. ఈవెన్ మీరు తిట్టించుకున్నారు కూడా ఆ క్యారెక్టర్స్ తోటి. సో ముందు ముందు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని, అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఒక సీరియల్ ఆర్టిస్ట్ గా నేను పిలిచాను, అండ్ నెక్స్ట్ బిజీ మూవీ ఆర్టిస్ట్ గా నేను మళ్ళీ మిమ్మల్ని Thank you. పిలిచి ఇంటర్వ్యూ తప్పకుండా ఇప్పించుకోవాలి అని తప్పకుండా చెప్పేసి ఇస్తానండి. డెఫినెట్ గా నా తరపు నుంచి మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నా ఫేవరెట్ యాక్టర్ గా థ్యాంక్స్ అండి. నేను మిమ్మల్ని మీన్స్ అలాట్. థ్యాంక్ యూ. నా ఫేవరెట్ యాక్టర్ గా నేను మీకు చెప్తున్నాను. డెఫినెట్ గా మీకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. మీ Thank you. పర్ఫార్మెన్స్ ని ఇండస్ట్రీ కూడా బాగా గుర్తించి ఇంకా ఫ్యూచర్ లో చాలా పెద్ద స్టార్ అవ్వాలని థ్యాంక్ యూ. మా హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో అండి. మచ్ అండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.